ॐ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्या मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरौ श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजाता सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेष भद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायिते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रये। नमो ब्राह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमो ओं विष्णुपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधारा श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 रामा राम करोति वाचलम पमुम लगाई श्री गुरुम दीन सारीणम परम श्री चैतन्यीश्वरम अपवित्रो पवित्रो वा सर्वास्तगतोऽपि वा यस्मरेति पुंडरीकाक्षं सभाभ्यन्तरः शुचिः। श्री विष्णु हरे कृष्ण।
సో విల్ హ్యావ్ టు స్టార్ట్ 6th చాప్టర్. ఆరో అధ్యాయం స్టార్ట్ చేసుకుందాం. వాషన్ యాక్టివిటీ వలన తక్కువ అయ్యారమ్మా సుజాత మాతాజీ, లేకపోతే లాంగ్ వీకెండ్ ఏమైనా ఉందండి? లాంగ్ వీకెండ్ ఏం లేదు కానీ ప్రభుజీ ఆమెని మాతాజీ అయితే ఇంకా అక్కడే ఉన్నారేమో మరి. అక్కడే ఉండుండొచ్చు. పార్వతీ మాతాజీ వాళ్ళ కిడ్ ఇంటికి వచ్చాడు. సో మేబీ ఏమన్నా బిజీ దింపడానికి వెళ్ళుండొచ్చు ఈ రోజు వాళ్ళు ఆన్ ద వే అలాగా. రైట్. సో 5 chapters కంప్లీట్ చేసుకున్నాం కదా, ధ్యాన యోగం 6th చాప్టర్. సో మొట్టమొదటి చాప్టర్ లో మనం అర్జునుడు రణరంగంలో సైన్యాన్ని చూడడం, తను ఎట్లాగా యుద్ధం చేయకపోవడానికి కారణాలు చెప్పడం, యుద్ధంలో గెలవడం వల్ల ఉపయోగం లేదు అని చెప్పి రావడం. అయితే మొదటిది బేసికల్ గా ఎక్స్టర్నల్ థింకింగ్, బేసికల్ గా యుద్ధం చేయకపోవడం అనేది ఎక్స్టర్నల్ థింకింగ్. అయితే శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి ఇంటర్నలైజేషన్, ఎట్లాగా లోపల నుంచి ఆలోచించాలి, లోపల వైపు చూడాలి అన్న భావంతోని ఆత్మతత్వాన్ని పోషిస్తూ 2వ అధ్యాయం అంతా కూడా ఆత్మతత్వాన్ని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ 2వ అధ్యాయము మనకి రన్ అవుతుంటే ఎనాలిటికల్ సాంఖ్యయోగం 2వ అధ్యాయం సాంఖ్యయోగాన్ని కూడా అంటాము. సో అసలు మనసు ఏమిటి, బుద్ధి ఏమిటి, అహంకారం ఏమిటి, ఇంద్రియాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఎట్లా రిలేట్ అయ్యి ఉన్నాయి అన్నది మనకి 2వ అధ్యాయంలో ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తే, 3వ అధ్యాయంకి వచ్చేసరికి కొంత ప్రాక్టికాలిటీని చూపించుకుంటూ వచ్చారు. కర్మయోగం అంటే కర్మ చేయకుండా ఎవరు జీవించలేరు. భూమి మీద ఇది కర్మభూమి. సో ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత కాలము కర్మ చేయక తప్పదు. కాబట్టి నువ్వు కర్మ చెయ్యాలి. అయితే కర్మ అనాసక్తితో కూడిన కర్మను చెయ్యాలి. ఎప్పుడైతే కర్మ ఫలితం మీద ఆసక్తి ఉండకుండా ఉంటుందో అప్పుడు కర్మ నిష్కామం అవుతుందయ్యా. కానీ కర్మ నిష్కామం చేసుకోవడం అంత సులభం కాదు. కర్మని నిష్కామం ఎట్లా చేసుకోవాలంటే ఆధ్యాత్మిక ఆలోచనతో మాత్రమే కర్మ నిష్కామం అవుతుంది అన్నది మనకి దివ్య జ్ఞానం అంటే కర్మనే ఆధ్యాత్మికం చేసుకోవడానికి కావలసిన నాలెడ్జ్ ని 4వ అధ్యాయంలో చెప్పుకొచ్చారు. ఆధ్యాత్మికత గురించి ఇంట్రడక్షన్ 4వ అధ్యాయంలో జరుగుతుంది. శ్రీకృష్ణుడే సృష్టికర్త, శ్రీకృష్ణుడే అన్ని మార్గాలకి లక్ష్యం. అంటే 3-4 చాప్టర్లో మనకి రకరకాల మార్గాల గురించి మాట్లాడతారు భగవంతుడు. భక్తి యోగము, కర్మయోగము, అష్టాంగ యోగము, ఇట్లా రకరకాల విషయాల గురించి మాట్లాడుతూ 5వ అధ్యాయంకి వచ్చేసరికి కర్మని కృష్ణ చైతన్య సహిత కర్మ అంటే 3-4 కాంబినేషన్లు 3వ చాప్టర్ ఎక్స్టెన్షన్ 5వ చాప్టర్ లో కనబడుతుంది. కేవలము భగవంతుని మీద దృష్టి పెట్టి కర్మని చేసుకోగలిగితే కర్మ యోగం అవుతుందయ్యా. నువ్వు కర్మని అంటే నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నానా చేయట్లేదా అన్న దానికంటే కూడా చేసేది భగవంతునికి ఎంత దగ్గరగా తీసుకువెళ్ళట్లేదు అన్నది మరింత ఇంపార్టెంట్ అయిన విషయము అని చెప్పి భగవంతుడు 5వ అధ్యాయంలో చెబుతారు. అంతేకాదు 6వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి మన 6వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి అష్టాంగ యోగాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇక్కడ అష్టాంగ యోగా అనేసరికి మనకు తెలిసిన యోగా, మనం ఈ రోజు పాపులర్ గా చెప్పుకుంటున్న యోగా అష్టాంగ యోగా, దానిని ఇంట్రడ్యూస్ చేయడము మొదలు పెడుతున్నారు. అంటే కర్మ చేయడానికి కర్మ యోగానికి తేడా ఉంది. కర్మతో భగవంతునితో బంధం ఏర్పరచుకోవడం కర్మయోగం అయితే, మనకి ఇప్పుడు దాకా కర్మ సన్యాసము, కర్మ సన్యాసము, సన్యాసము, కర్మ ఫల సన్యాసము, వీటి గురించి చెప్పుకుంటూ వచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి పరమాత్మ అన్న కాన్సెప్ట్ మనకి ఇంట్రడ్యూస్ చేయడం మొదలు పెడతారు భగవంతుడు. అలాగే అష్టాంగ యోగా గురించి చెప్పుకొస్తారు. ఈ అష్టాంగ యోగా సన్యాసం ఎట్లాగా అన్నది మనము 6వ అధ్యాయంలో చూస్తాం బేసికల్ గా. సో ఈ అధ్యాయంలో 47 శ్లోకాలు ఉంటాయి. మొదటి 9 శ్లోకాలు అష్టాంగ యోగా ద్వారా మనల్ని మనం ఎట్లాగా అభివృద్ధి పరచుకోవచ్చు, అష్టాంగ యోగాలో దశలు, అలాగే మనసును నియంత్రించాల్సిన అవసరం, జీవంతం కాని యోగి యొక్క గమ్యం. ఒకవేళ ఈ పద్ధతిలోని మనము విజయం చేరుకోలేకపోతే అతని తాలూకు పరిస్థితి ఏమిటి అని అర్జునుడు అడుగుతాడు. సో నువ్వు చెప్తున్నావు కృష్ణ, సన్యాసం తీసుకోమని చెప్తున్నావు, కాదు కర్మఫల సన్యాసాన్ని తీసుకోమంటున్నావు. నేను ఒకవేళ
ఇందులో సక్సెస్ అవ్వకపోతే అందులోని ఫెయిల్ అయ్యి ఇందులోని ఫెయిల్ అయిన వాడికి ఉండిపోతానేమో అని చెప్పి అర్జునుడు అడిగిన ప్రశ్నకి సమాధానాలుగా చెప్తారు. అలాగే భక్తి యోగి. సో ఇక్కడ 6వ అధ్యాయం చివరికి వచ్చేసరికి ఈ పాత్రలన్నీ కూడా, ఈ దారులన్నీ కూడా భక్తి యోగంలోకి మధ్య అవ్వాలి, భక్తి యోగంలోకి వెళ్ళాలి అని చెప్పి కృష్ణుడు చెప్పి 7వ అధ్యాయం నుంచి మనకి భక్తి యోగాన్ని స్టార్ట్ చేస్తారు. అన్నిటిలోని అత్యంత అగ్రశ్రేణి యోగి అంటే అగ్రశ్రేణి యోగి అంటే ఏ విధంగా భగవంతులతో బంధం ఏర్పరచుకోవడం అన్నది, భక్తితో బంధం ఏర్పరచుకోవడం అన్నిటిలోని గొప్ప విషయము అని చెప్పి భగవంతుడు మనకి 6వ అధ్యాయంలో కన్క్లూజన్ గా చెబుతూ అది ఎట్లాగా అన్నది 7వ అధ్యాయం నుంచి మనకి నేర్పుకొస్తారు. సో సో ఇప్పుడు దాకా ఇంచుమించుగా చూసిన దాంట్లోని నిష్కామ కర్మయోగము ద్వారా తన దృష్టిని మరియు కార్యాచరణని శుద్ధి చేసుకునేవాడు అష్టాంగ యోగ పద్ధతిలో పరమాత్మపై ధ్యానము చేయడం వల్ల మరింత ఆధ్యాత్మిక అభివృద్ధి చెందుతాడు. సో అష్టాంగ యోగానికి చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ అంతా మనకి ఇప్పుడు దాకా ఇచ్చారు. అయితే అష్టాంగ యోగంలోని ఏం జరుగుద్దయ్యా అంటే మనసుని కాంకర్ చేయగలిగిన వాళ్ళం అవుతాం. దాని వలన మనకి ఆధ్యాత్మిక వృద్ధి చెందుతుంది. సో అన్నిటికీ మనసే కారణము అని చెప్పి మనకి 3వ అధ్యాయంలో చాలా ఎక్కువగా చెప్పుకొస్తారు భగవంతుడు. అయితే ఆ మనసుని కంట్రోల్ చేయడం ఎట్లాగా అన్నది, అష్టాంగ యోగాలో చేయడం ఎట్లాగా అన్నది మనకి ఈ చాప్టర్లోని నేర్పుతారు. అలాగే పరమాత్మని ధ్యానించడం ద్వారా భక్తి యోగంలో ఆయన పట్ల భక్తిని పెంచుకుంటారు. భక్తిలో పురోగమించిన కొలది కృష్ణునితో ఈ క్రింద విధంగా అనుభూతి చేసుకోగలుగుతారు. సో ఎప్పుడైతే పరమాత్మతోని మనం ఒక బంధాన్ని ఏర్పరచుకోగలుగుతామో అప్పుడు భక్తి యోగంలోని అభివృద్ధి ఏంటి, భక్తితో యోగము పొందే అవకాశం కలుగుద్ది అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. సరే, మనసును నియంత్రించడానికి అష్టాంగ యోగం ఏ విధముగా ఉపయోగపడుతుంది అన్నది మనకి ఇంచుమించుగా మొదటి శ్లోకాల్లో నేర్పుతారు. అష్టాంగ యోగ సాధనలో పురోగమించడానికి ముందు యోగి తప్పక నిష్కామ కర్మయోగమును ఆచరించి తనను పవిత్రం చేసుకోవాలి. అందువలన శ్రీకృష్ణ భగవానుడు మొదటి 2 శ్లోకాలలో నిష్కామ కర్మయోగాన్ని మళ్ళీ కీర్తించడం మొదలు పెడతారు. అలాగే ఇంకా ఆ తర్వాత ముందుకెళ్ళిన కొద్దీ అది ఎందుకు అంటే దాని వలన మనము మన మనస్సుని నియంత్రించిన వాళ్ళం అవుతాము అన్నది మనం నేర్చుకోగలుగుతాం. సో ఇక్కడ సరే, మొదట 1-2 శ్లోకాలు చూసి మళ్ళీ వెనక్కి వద్దాము. అయితే ఇక్కడికి వచ్చేసరికి మనకి తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి అంటే అష్టాంగ యోగ పద్ధతి నిష్కామ కర్మయోగ ఆచరించడం ఎలాగా, అష్టాంగ యోగ పద్ధతిలో నిలబడడం ఎలాగా అన్నది మనం కొన్ని నేర్చుకోవాల్సిన విషయాలు. సో మొదటి శ్లోకం ఎవరు చదువుతారు? నేను చదువుతాను ప్రభుజీ. విజయమ్మ. హరే కృష్ణ. శ్రీ భగవాన్ ఉవాచ అనాశ్రితః కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగి చ నా నిరగ్నిర్న చాక్రియః. అనువాదము. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, తాను చేసిన కర్మఫలముల యందు ఆసక్తిని కలిగి ఉండక చేయవలసిన కార్యములను చేయువాడే నిజమైన సన్యాసి కాగలడు. అతడే నిజమైన యోగి. అంతేకాని కేవలము అగ్నిని రగిలింపక మరియు కర్మలను ఆచరింపక ఉండేవాడు యోగి కాజాలడు. హరే కృష్ణ. సో అనాశ్రిత కర్మఫలం, ఇంతవరకు కర్మఫలాన్ని త్యాగం చేయాలి అని చెప్పుకుంటూ వచ్చేవారు. బి డిటాచ్డ్ ఆర్ డు నాట్ గెట్ అటాచ్డ్ టు ద రిజల్ట్స్ ఆఫ్ యాక్టివిటీ. ఇక్కడ ఏం చెప్తున్నారు? నాట్ ఈవెన్ బీయింగ్ నాట్ అటాచ్డ్ బట్ యూ షుడ్ బి డిటాచ్డ్. అనాశ్రిత పదంతో స్టార్ట్ చేసుకొచ్చారు. అనాశ్రిత కర్మఫలం మీద అసలు ఎటువంటి ఆసక్తి ఉండకూడదయ్యా. కార్యం కర్మ కరోతియా సన్యాసి యోగిన. అటువంటి విధముగా కర్మఫలం మీద ఆసక్తి లేకుండా కర్మని చేస్తే అటువంటి వ్యక్తి సన్యాసితో సమానము. తాను చేసిన కర్మఫలం మీద ఆసక్తి కలిగి ఉండక చేయవలసిన కార్యమును చేయువాడే నిజమైన సన్యాసి కాగలడు. సో ఈ విషయం ముందు ఇదివరకు చెప్పిన విషయాన్ని మళ్ళీ మనకు చెప్పుకొస్తున్నారు, దాంతో స్టార్ట్ చేస్తున్నారు. అతడే నిజమైన యోగి. అంతేకాని కేవలమును అగ్నిని రగిలింపక మరియు కర్మలను ఆచరింపక ఉండేవాడు యోగి కాజాలడు. అగ్నిని రగిలింపక అంటే
గృహస్థాశ్ర ధర్మములోని ప్రతి ఈ కాలంలో లేదు, కలియుగంలోని జరిగే పని కాదు, బట్ మిగతా అన్ని యుగాలలో కూడా ఇంట్లో రోజు అగ్నిహోత్రం జరుగుతూ ఉండేది. అగ్నిని వెలిగించి అగ్నిహోమం వేస్తూ రోజు ప్రారంభమయ్యేది. అంటే గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు జనరల్ గా చేసే ఫస్ట్ ప్రక్రియ ఏంటంటే యజ్ఞ ప్రక్రియ, అగ్ని ప్రక్రియ. అగ్నిని రగిలించి అగ్నిని ముట్టించి అప్పుడు వాళ్ళ రోజు స్టార్ట్ అవుతుంటుంది. అట్లా పని చేయకుండా, అగ్నిని రగిలింపకుండా, అంటే కర్మలను ఆచరించకుండా ఉండేవాడు యోగి కాజాలుడు. సో ఒక వ్యక్తి భగవంతునితో బంధం ఏర్పడాలి అంటే మనం చెప్పుకున్న విషయమే మళ్ళీ ఇక్కడ భగవంతుడు చెప్పుకొస్తున్నారు. అనాశ్రిత కర్మఫలం, కర్మఫలం ఉండాలయ్యా. అటువంటి వ్యక్తి, అంతేగాని కర్మ చేయకుండా ఉండడం మీద ఆసక్తి ఉండకూడదు. కర్మ చేయకుండా ఉండడం మీద ఆసక్తి ఉండకూడదు. అగ్నిని రగిలింపక కర్మను ఆచరింపక ఉండేవాడు యోగి కాజాలడు. అంటే యోగి అవ్వడానికి కూడా లక్షణాల్లోని, సో మనము ముందు ఏం చెప్పుకునేవారు, ముందు శ్లోకాల్లోని, ముందు చాప్టర్లోని అర్జునుడు అడిగాడు, త్యాగమా కర్మ చేయడమా సన్యాసమా? త్యాగమా, అంటే జ్ఞానంతో నువ్వు నాకు ఇస్తున్నావు, సన్యాసం తీసుకోవడమా కర్మ చేయడమా అంటే కృష్ణుడు సన్యాసము తీసుకునే కంటాను కర్మయోగము, భగవంతునితో బంధమున్నే కర్మ చేయడమే సులభము అని చెప్పుకొచ్చారు. అయితే అంటే అని కన్క్లూడ్ చేసిన తర్వాత, అట్లా కర్మ చేస్తున్న వ్యక్తి ఫలితం మీద ఆసక్తి లేకుండా కర్మఫలం చేస్తుంటే అది సులభమైన మార్గమైనను అది సన్యాసముతో సమానము. అంతేగాని సన్యాసములాగా అంటే ఏ పని చేయకుండా ఉండడంతో మనిషి భగవంతునితో బంధం ఏర్పరచుకోలేరయ్యా. అంటే యు యు కెనాట్ రిజెక్ట్ వెన్ యూ హ్యావ్ నథింగ్, యూ హ్యావ్ టు రిజెక్ట్ వెన్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్. ఏమీ లేనివాడు అంటే ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్ లో కూడా చెప్తుంటారు, ఏ పని చేయని వాడికి ఏ మిస్టేక్స్ ఉండవు ఆఫీస్లో. పని చేసేవాడే తప్పులు చేయగలుగుతాడు. ఏ పని చేయకుండా నేను వెరీ గుడ్ ఇంజనీర్ అనుకోవడానికి వీల్లేదు. ఏ తప్పులు లేకుండా పని చేస్తే అప్పుడు యూఆర్ గుడ్ ఇంజనీర్. అలాగా కర్మని ఆసక్తి లేకుండా కర్మని ఆచరించగలిగితే మాత్రమే నువ్వు యోగి అవ్వగలవు. ఇదివరకు అంతా కూడా అది ఉత్తమము అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అలాగ అది ఉత్తమము అని కూడా చెప్పట్లేదు. ఇట్ ఈస్ నెక్స్ట్ స్టెప్ కి తీసుకెళ్తున్నారు భగవంతుడు. కర్మఫలం ఆశించకుండా ఉండడము సన్యాసము కంటే సులభము, కర్మఫలం ఆశించకుండా పని చేసుకోవడం ఉత్తమము అని చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే కర్మఫలం మీద కంప్లీట్ అనాసక్తితో కర్మని చేసుకునే వ్యక్తి సన్యాసి అవ్వగలుగుతాడు. అది మాత్రమే సన్యాసాన్ని తీసుకెళ్ళుద్ది, అది మాత్రమే నీకు మోక్షాన్ని ఇవ్వగలిగే స్థితికి తీసుకెళ్ళుద్ది అర్జున అని చెప్పుకొస్తున్నారు. మళ్ళీ రెండో శ్లోకం చదివి మళ్ళీ వెనక్కి వద్దాం కావాలంటే, అది ఎలా జరుగుతుందో చెప్పుకొస్తారు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం చదువుదాం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదుల వారి జై. ఈ అధ్యాయమున శ్రీకృష్ణ భగవానుడు మనస్సును మరి ఇంద్రియమును నియంత్రించుటకు ఒక సాధనముగా అష్టాంగ యోగ పద్ధతిని వివరించుచున్నారు. సో ఆ స్థితికి ఎలా వెళ్ళగలగలయ్యా అంటే, ఏ స్థితికి? కర్మఫలాన్ని ఆశించిన స్థితికి ఎలా వెళ్ళగలగాలయ్యా అంటే, దానికి కారణము మనస్సే కారణము అని చెప్పుకొస్తున్నారు. అది మనకి 3వ అధ్యాయంలోనే చెప్పారు, 5వ అధ్యాయంలోనే చెప్పారు. అదే విషయాన్ని ఇక్కడ చెప్పుకొస్తున్నారు. మనసే కారణం ఎలాగయ్యిందండి? సో మనకి అన్నిటికీ కూడా మనసే కారణము అని చెప్పి ఈ అధ్యాయంలో చెప్పుకొస్తూ ఆ మనసుని ఎట్లా నియంత్రించాలో చెప్పుకొస్తున్నారు. కానీ మనకు ఇప్పుడు దాకా అండర్స్టాండింగ్ లోని మనసే అన్నిటికీ కారణం ఎలాగయ్యింది మనం చాలాసార్లు డిస్కస్ చేసిన విషయమే. 3వ అధ్యాయంలో 41-40 శ్లోకంలోని ఆఖరి శ్లోకంలోని చెప్పుకొస్తారు భగవంతుడు. జడ పదార్థము కంట ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కంట ఇంద్రియార్థాలు గొప్పవి, ఇంద్రియార్థాల కంట మనసు గొప్పది, మనసు కంట బుద్ధి గొప్పది, బుద్ధి కంట ఆత్మ గొప్పది. రైట్? ఇంద్రియాలని మనసు ఇంద్రియాల మాట వింటుందా, మనసు బుద్ధి మాట వింటుందా అన్న దానిపైన ఆధారపడి ఉంది. ఏంటి ఆధారపడి ఉంది? మనిషి తాలూకా రోజు చేసే కార్యాలు దానిపైన ఆధారపడి ఉన్నాయి.
మనసు ఇంద్రియాల మాట వింటుందా, మనసు బుద్ధి మాట వింటుందా? ఇది మనం గ్రహించాల్సిన విషయం. మనసు ఇంద్రియాల మాట వింటుందా, మనసు బుద్ధి మాట వింటుందా? మనసు కంటే గొప్పది బుద్ధి. బుద్ధి మాట వినగలిగితే మనసు మంచి స్థితిలో ఉంటాం. అయితే ఆ బుద్ధి కంటే గొప్పది ఆత్మ, ఆత్మ కంటే గొప్పది పరమాత్మ. సో బుద్ధి ఆత్మతత్వాన్ని గ్రహించగలగాలి, ఆత్మ పరమాత్మని ఆశ్రయం పొందగలగాలి. పరమాత్మని ఆశ్రయం పొందిన ఆత్మ బుద్ధికి ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ని మనసు ఫాలో అవ్వాలి. మనసు బుద్ధి మాట వినాలి, కానీ అది ఎటువంటి బుద్ధి మాట వినాలి? దీనిలో ఉండే ఆత్మ కోసము తాపత్రయపడే బుద్ధి మాట మనసు వినగలగాలి. లేకపోతే మనసు ఇంద్రియాల మాట వినడం మొదలు పెడుతుంది. సో దీనిని రెండు విధాలుగా నరుక్కు రావాలి. ఇంద్రియాలని నియంత్రించాలి. ఎప్పుడైతే ఇంద్రియాలు మనసు ఊరికనే బుద్ధి మాట వినదు. మనసు న్యాచురల్ టెండెన్సీ ఇంద్రియాల మాట వినడమే. గ్రావిటేషనల్ ఫోర్స్ ఎట్లాగా భూమిని ఆకర్షించి కిందకి పడుతుందో, ఒక వస్తువును వదిలేస్తే అది ఎట్లాగా భూమి వైపు వస్తుందో, అదే అంత సునాయాసంగా మనసు ఇంద్రియాల మాట మాత్రమే వింటుంది. మనసుని ఇంద్రియాల మాట వినకుండా ఉండేలా చెయ్యాలి అంటే ఇంద్రియాలని నియంత్రించాలి. ఇంద్రియాలని నియంత్రించడము అంటే చేతికి కన్నులు ఏం చూస్తున్నాయి, ఏం చేస్తున్నాయి, చెవులు ఏమి వింటున్నాయి, ఏమి వినటలేదు, ఇవన్నీ మనం గ్రహించగలగాలి. వీటి మీద ఒక కన్నేసి ఉంచాలి, వీటి మీద ఒక దృష్టి పెట్టి ఉంచాలి. ఆ నియంత్రణ ప్రాసెస్సే చాంటింగ్ కానీ, ప్రసాదం మాత్రమే తినండి, ఆనియన్ గార్లిక్ వదిలేయండి, నాన్ వెజ్ వదిలేయండి, ఇటువంటి నియంత్రణ చేయకపోతే మనసు ఇంద్రియాల మాట వినడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే ఈ నియంత్రణ చేస్తున్నామో మనసుకి ఎటు వెళ్ళాలో తెలియక బుద్ధి వైపు చూడడం మొదలు పెడుతుంది. ఆ బుద్ధి భౌతిక బుద్ధి అయిపోతే మళ్ళీ మనం కింద పడిపోతాం. సో మళ్ళీ 2-3 విషయాలు. మనసుని నియంత్రించడం ఒకటి, మనసు బుద్ధి వైపు చూడగలిగేలాగా ఉంచడం ఒకటి, ఆ బుద్ధిని సరైన మార్గంలో నిలబెట్టడం కూడా చాలా ఇంపార్టెంట్. బుద్ధిని సరైన మార్గంలో నిలబెట్టడం కోసం మనకి గురువు కావాలి అనేది 4వ అధ్యాయంలో చెప్పుకొచ్చారు. ఆ బుద్ధిని సరైన మార్గంలో నిలబెట్టడం కోసం జ్ఞానం కావాల్సిన జ్ఞానాన్ని 4వ అధ్యాయంలో ఇచ్చుకుంటూ వచ్చారు. ఆ బుద్ధిని ఎప్పుడైతే ఇంద్రియాల్ని నియంత్రించడం ఎట్లాగో 5వ అధ్యాయంలో చెప్పుకొస్తే, బుద్ధి దేని మాట వినాలో 4వ అధ్యాయంలో చెప్పుకొచ్చారు. సో అటు నుంచి బుద్ధిని కంట్రోల్ చేస్తూ ఇటు నుంచి ఇంద్రియాలను కంట్రోల్ చేస్తే మనసు ఆటోమేటిక్ గా ఇంద్రియ తృప్తి నుంచి దూరంగా ఉండే విధముగా మనిషిని తీసుకువెళ్తుంది. ఇంద్రియ తృప్తి నుంచి దూరంగా వెళ్ళడం అంటే కర్మఫలం మీద ఆసక్తి తగ్గించే స్థితికి తీసుకువెళ్తుంది. అయితే సో ఈ మనసుని కింద నుంచి నరుక్కు రావాలి అని చెప్తున్నాం, కింద నుంచి కంట్రోల్ చేయాలి, పైనుంచి నరుక్కు రావాలి. ఆ రెండే కాదు, మనస్సుని స్థిమితపరచడానికి మరొక కార్యం చేయాలి. అది అష్టాంగ యోగా పద్ధతి. అష్టాంగ యోగా పద్ధతిలోని మనసుని కామ్ చేయడం కూడా నేర్చుకోగలిగితే అప్పుడు ఇటు నుంచి మనము ఈ రెగ్యులేషన్స్ తోని, నియంత్రించిన పద్ధతితోని మనసుని దూరం చేసి బుద్ధిని శాస్త్రం వైపు తీసుకెళ్లి మనసు ఎట్లా నడుచుకోవాలో చెప్పే స్థితిలో బుద్ధి ఉంటుంది, కానీ వినే స్థితిలో మనసు తీసుకురావడం కోసము అష్టాంగ యోగా పద్ధతిని ఫాలో అవ్వయ్యా అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్తున్నాడు. సో ఈ విధముగా మనసును 3 విధాలుగా మనము దానిని అటాక్ చేయగలిగితే అది పరమాత్మ మాట వినే స్థితికి చేరుకుంటుంది. ఒకసారి పరమాత్మ మాట వినే స్థితికి చేరుకుంటే ఇంద్రియాలు ఎట్లాగా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం మానేస్తాయి, ఇంద్రియాల మనసు మాట వినే స్థితికి వెళుతాయి. ఆ స్థితిలో ఉండి మన జీవితాన్ని గడుపుకోగలిగితే మనకి ఆటోమేటిక్ గా మోక్షం అనేది వస్తుంది. అర్థమవుతుంది కదమ్మా? దిస్ నథింగ్ కాంప్లికేటెడ్, బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్, రైట్? సో ఆ మనసును ఎట్లా నియంత్రించాలో, అష్టాంగ యోగా పద్ధతిలో దాన్ని ఎట్లా కామ్ చేయాలో మనకి ఈ చాప్టర్ లోని నేర్పుతున్నారు. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు మనస్సును మరియు ఇంద్రియాలను నియంత్రించుటకు ఒక సాధనముగా అష్టాంగ యోగా పద్ధతిని వివరించుచున్నారు.
సాధారణముగా ముఖ్యముగా ఈ కలియుగములో దీన్ని ఆచరించటం మానవులకు మిక్కిలి అసాధ్యమైన కార్యం. ఈ అధ్యాయమున అష్టాంగయోగ పద్ధతి ప్రతిపాదించబడినను కర్మయోగము లేక కృష్ణ చైతన్యముతో కర్మలు చేయటియే ఉత్తమమని శ్రీకృష్ణ భగవానుడు యొక్క చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచమునందు తన కుటుంబమును పోషించుకొనుటకు, దానికి కావలసిన సాధన సంపత్తిని సమకూర్చుకొనుటకు కర్మను చేయుచుండు. కానీ ఎవ్వరును తన కొరకు లేదా తన వారి కొరకు అను స్వార్థము లేకుండా కర్మ చేయటలేదు. కానీ కర్మ ఫలములను ఆశింపక కృష్ణ చైతన్యమునందు కర్మ చేయటియే పరిపూర్ణత్వ లక్షణమై ఉన్నది. సహజముగా జీవులందరూ శ్రీకృష్ణ భగవానుని అంశలైనందున వారందరూ వాస్తవమునకు కృష్ణ చైతన్యమునందే కర్మను అనురింపవలెను. అది ఏ ప్రతి జీవికి విద్యుక్త ధర్మం అవుతున్నది. దేహాంగములు దేహతృప్తి కొరకే గాని తృప్తి కొరకు వర్తించవు. అదే విధముగా దేహాంగములు దేహతృప్తి కొరకే గాని తమ తృప్తి కొరకు వర్తించవు. అదే విధముగా స్వీయ సంతృప్తి కొరకు కాకుండా సంపూర్ణుడైన భగవానుని సంతృప్తి కొరకు కర్మను అనురించి జీవుడే నిజమైన పరిపూర్ణ సన్యాసి లేక పరిపూర్ణ యోగి అనబడును. అని ఇక్కడ మనకి మళ్ళీ ప్రభుపాదుల వారి భాష్యంలోని అష్టాంగ యోగాన్ని భగవంతుడు చెప్తున్నారయ్యా. కానీ అష్టాంగ యోగాన్ని చేయడం కూడా అంత సులభము కాదు అని చెప్పుకొస్తున్నారు. కలియుగంలోని అష్టాంగ యోగ పద్ధతులని జీవించడం అంత సులభము కాదు. సో యోగ పద్ధతికి సులభమైన మార్గము ఏమిటయ్యా? సో మీకు ఇంతవరకు చెప్పిన విషయంలోని మనసుని ఇంద్రియాలని నియంత్రించడం ద్వారా మనసుని కంట్రోల్ చేయడము, బుద్ధిని భగవంతుని వైపు తిప్పి ఆత్మ ఆనందం కోసం బుద్ధి బిహేవ్ చేయాలి, పరమాత్మ ఆనందం కోసం బిహేవ్ చేయాలి, మనసుని ఈ ప్రాసెస్ లో నియంత్రించడానికి అష్టాంగ యోగా ఉండాలి అని చెప్పుకొచ్చాము. కానీ ఈ మూడు కన్వర్జ్ అవ్వాలి అంటే భక్తి యోగంతో మాత్రమే సాధ్యపడుతుంది. భక్తి యోగంతో మాత్రమే వీటన్నిటికీ కూడా ఒక కామనాలిటీని తీసుకురాగలుగుతాము. అది 6వ అధ్యాయం తాలూకు కన్క్లూజన్ అవుతుంది. అది ఎట్లా చేయాలన్నది 7వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి మనకి భగవంతుడు నేర్పుకొస్తారు. సో ఇక్కడ కొంతవరకు ప్రభుపాదుల వారు ఈ కలియుగంలో ఇది కష్టము అని చెప్పడంలోని ఉద్దేశము అది. సో భక్తి యోగాన్ని మనకి ఆల్మోస్ట్ ఇక్కడ ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. కొన్ని మార్లు సన్యాసులైన వారు కృత్రిమంగా తమను తాము అన్ని భౌతిక కర్మల నుండి విముక్తులమైతమని భావించి అగ్నిహోత్ర యజ్ఞములు చేయుటను కూడా విరమించరు. కానీ వారి లక్ష్యము నిరాకార బ్రహ్మముతో ఏకముగిటియే అయినందున వాస్తవంగా వారు స్వార్థపరులై ఉన్నారు. అట్టి వాంఛ భౌతిక వాంఛల కంటే ఉత్తమమైనది అయినప్పటికీ స్వార్థరహితమైనది కాజాలను. అదే విధముగా ఈ భౌతిక కర్మలన్నింటి నుండి విడివడి సగము మూసిన కనులతో అభ్యాసించు యోగి కూడా ఏదో కొంత స్వీయ లాభమును వాంఛించు. కానీ కృష్ణ చైతన్యమున కర్మ చేయు వ్యక్తి ఎట్టి స్వార్థము లేకుండా కేవలము సంపూర్ణుడైన భగవానుని సంతృప్తి కొరకే కర్మను అనుసరించు. అట్టి కృష్ణ చైతన్యవంతుడు తన స్వయం సంతృప్తి నందు ఎట్టి కోరికను కలిగి ఉండడు. అతని ఆధ్యాత్మిక విజయమునకు శ్రీకృష్ణ భగవానుని సంతృప్తియే ప్రమాణమగును. ఈ విధముగా అతను పరిపూర్ణమైన సన్యాసి లేక పరిపూర్ణమైన యోగి అనబడును. సో ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అర్థం చేసుకోవాలి అంటే ఇది అర్థం చేసుకున్న తర్వాత భక్తి యోగము సులభం అవుతుంది. భక్తితో భగవంతుని బంధం ఏర్పరచుకోవడం సులభం అవుతుంది. అది ఎట్లా జరుగుతుంది అయ్యా అంటే కర్మ ఫలం మీద ఆశించకుండా కర్మని చేయగలగాలి. అది ఎట్లా జరుగుద్ది అంటే కర్మని భగవంతుని ఆనందం కోసం చేయగలగాలి. బుద్ధిని ఆత్మకి పరమాత్మకి ఉన్న సంబంధంని తెలుసుకోవడం కోసము బుద్ధిని ట్రైన్ చేయాలి. అది కేవలము భక్తితో మాత్రమే జరుగుద్ది. అలాగనే అష్టాంగ యోగాలోని మనసుని యోగ పద్ధతిలోని కామ్ చేయడానికి ప్రయత్నించినా అది కష్టమైంది. కాబట్టి ఎప్పుడైతే ఈ సిస్టంలో మనం భక్తిని తీసుకొస్తున్నామో, భక్తికి సంబంధించిన నియమాలని తీసుకొచ్చి ఇంద్రియాలని కంట్రోల్ చేస్తున్నామో, భక్తికి సంబంధించిన నాలెడ్జ్ తోని బుద్ధిని కంట్రోల్ చేస్తున్నామో, మనసు ఆటోమేటిక్ గా భగవంతుని ఆనందం కోసము నియమించిన కర్మలను చేయడానికే ఇష్టపడుతుంది. అటువంటి కర్మలు చేయడము
వీటన్నిటికంట సులభమైన మార్గము, అటువంటి కర్మలు చేసి భగవంతుని పొందగలనము వీటన్నిటికంట సులభమైన మార్గము అని చెప్పి మళ్ళీ మనకి ప్రభుపాదులు వారు చెప్పుకొస్తున్నారు. సో అలాగే మనకి శిష్టాష్టకంలోని ప్రార్థన ఇక్కడ చెప్పుకొస్తున్నారు. చైతన్య మహాప్రభు శిష్టాష్టకంలోని 8 సూత్రాలను మనకి ఇస్తున్నారు. భక్తి యోగం ఎట్లాగా ఆచరించాలి అనేది, భక్తిని ఎట్లాగా ఆచరించాలి, భక్తిని మార్గంలో వెళ్ళాలంటే ఏం ఫాలో అవ్వాలి అని చెప్పడానికి మనకి 8 సూత్రాలు ఇస్తారు. అవే శిష్టాష్టకం ప్రేయర్స్ అని చెప్పి మనం చదువుకుంటాము. అందులో 4వ ప్రార్థన ఈ విధముగా ఉంది. న ధనం న జనం న సుందరీం కవితాం వా జగదీశ కామయే జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతద్భక్తిర్హైతికి త్వయి. సో నా ధనం నా జనం నా సుందరి. భక్తుడి తాలూకు లక్షణాలు ఎట్లా ఉంటాయ్యా, భక్తుడి తాలూకు లక్షణాలు ఎట్లా ఉండాలో చెప్తున్నారు. ధనం గురించి నాకు ధనం వద్దు, నాకు జనం వద్దు, నన్ను ఫాలో అవ్వేటి నేను లీడర్గా ఉండాలని కూడా ఆశించట్లేదు, నన్ను నలుగురు మనుషులు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. నా సుందరీం, నాకు అతి సుందరమైన అతి అందమైన వ్యక్తులతోని సాంగత్యం కూడా నాకు అక్కర్లేదు. కవితాంబ కనీ నాకు వేదాలలో ఉన్న ఆనందాన్ని కూడా నాకు అక్కర్లేదు అయ్యా. జగదీశ కామయే మమ జన్మనీశ్వరే. నువ్వేమి వీటి మీద కూడా కవితాంబ జగదీశ కామయ్య వీటి మీద కూడా నాకు ఆశ లేదయ్యా. జన్మకి నీకు సేవ చేసుకునేలాగా జన్మనీశ్వరే భక్తిర్హైతికి త్వయి. భక్తితో నీకు సేవ చేసుకునేలాగా నన్ను ప్రసాదించు, నన్ను కరుణించు అని చెప్పి భగవంతుడిని కోరుకుంటున్నారు. అదే భక్తికి మార్గము అని చెప్పి చైతన్య మహాప్రభు చెప్పుకొచ్చారు. నిజానికి చూస్తే మనం మరోసారి కావాలంటే చైతన్య మహాప్రభు శిష్టాష్టకం ప్రేయర్ సెపరేట్ గా డిస్కస్ చేద్దాము. కానీ దేనికైనా మనం పడిపోవడానికి కారణము భౌతిక ప్రపంచంలో మళ్ళీ ఉండిపోవడానికి కారణము 4 విషయాలు అని చెప్పి చెప్పుకొస్తున్నారు. ధనము, జనము, సుందరీం, కవితాంబ. అంటే ధనం అంటే అన్నిటికీ అది మూలం. ఒకసారి ధనం మీద ఆశపడితే అది జనాన్ని తీసుకొస్తుంది. అంటే ఒకసారి ధనం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, ఆ ధనంతో 4 రకాల పార్టీలు ఇస్తాం, 4 రకాల మెప్పు పొందడానికి ప్రయత్నిస్తాము. మనం ఉన్న ఇల్లుని అప్గ్రేడ్ చేసుకోవడము, కార్ను అప్గ్రేడ్ చేసుకోవడము చేసిన తర్వాత నలుగురిని పిలిచి ఆ అప్గ్రేడ్ సిచ్యువేషన్ మనం చూపించుకుని వాళ్ళు పొగుడుతూ ఉంటే అది విని ఆనందించే స్థితికి వెదుగుతాము. కానీ అది కాదయ్యా. నా జనం అంటే నన్ను మనుషులు ఫాలో అవుతారు అంటే నన్ను ఒక లీడర్షిప్ పొజిషన్ లో పెట్టో, నన్ను ఒక గురుతర భావంలో పెట్టినప్పుడు నాకు శిష్యులు ఫామ్ అయితే దాని వలన నాకు ఎక్కడ గర్వం వచ్చేస్తుందేమో అని, నాకు అది కూడా అక్కర్లేదు. నాకు అత్యంత సుందరమైన వ్యక్తులతో సాంగత్యం అక్కర్లేదు. కవితాంబ అంటే జ్ఞానముకు సంబంధించిన విషయం. జ్ఞానముతో కూడా గర్వం వచ్చే అవకాశం ఉంది. నాకు ఆ జ్ఞానము కూడా అక్కర్లేదు. జన్మలు ప్రతి జన్మ కూడా నీకు భక్తునిగా సేవ చేసుకునే విధముగా నన్ను కరుణించవయ్యా, నన్ను దీవించవయ్యా అని చెప్పి చెప్పుకొస్తున్న ప్రేయర్స్. అంటే ఇక్కడ మన ప్రభుపాదుల వారు ఇక్కడ పెట్టడం వలన ఇంపార్టెన్స్ ఏంటి? ఓ ప్రభు, ధనము కూడబెట్టవాలని కానీ, అందమైన స్త్రీలను అనుభవించవాలని కానీ, అనేకమైన శిష్యులు కావాలని కానీ నేను వాంఛింపటలేదు. ఇన్ని జన్మలు కలిగినను ప్రతి జన్మ నీయందు భక్తియుక్త సేవ అనిడి నిర్హేతుక కృపనే నేను వాంఛించుచున్నాను. ఇక్కడ ప్రభుపాదుల వారిది పెట్టడంలోని అర్థం ఏమిటయ్యా అంటే, భగవత్ సేవ ఎంత ఇంపార్టెంట్ అన్నది మనకి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. భగవత్ సేవ అన్నిటికంటే ఇంపార్టెంట్. నువ్వు భౌతిక జీవితంలోని ఇది ఇంపార్టెంట్, దీనికోసం జీవిస్తున్నాను అని అనుకుంటున్నావేమో. వీటన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ విషయం దేని గురించి మనం ఆలోచించాలయ్యా అంటే భగవత్ సేవ గురించి ఆలోచించగలగాలి. అది మాత్రమే మనకి ముక్తి వైపు తీసుకువెళుతుంది అని చెప్పడం కోసము ఈ శ్లోకానికి చెప్పుకొచ్చారు. సో బేసికల్ గా కర్మ సన్యాసం కాదు, కర్మఫల సన్యాసము అన్నది సన్యాసము కంటే గొప్ప విషయము. కానీ అది ఎప్పుడు గొప్ప విషయం అవుతుందయ్యా అంటే అందులోని మనము భక్తిని పెట్టినప్పుడు మాత్రమే. సో
రెండో శ్లోకానికి వెళ్దాము, కావాలంటే మళ్ళీ వెనక్కి వద్దాము. ఏమా రెండో శ్లోకం ఎవరు డిస్కస్ చేస్తారు, ఎవరు రిసైడ్ చేస్తారు? నేను చదవనా అమ్మా? హరే కృష్ణ. రెండవ శ్లోకం. యం యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవా నహ్యన్స్యన్యస్య సంకల్పో యోగి భవతి కశ్చన. ఆ బుక్ లో ఇంకోలా ఉందా అని చూస్తున్నానమ్మా. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవా నహ్యన్యస్య సంకల్పో యోగి భవతి కశ్చన. అనువాదము. ఏది సన్యాసం అని పిలువబడునో దానిని యోగముతో సమానమనియు, అనగా దేవాది దేవునితో సంయోగము నీవు తెలుసుకొనుము. ఓ పాండుకుమార, ఇంద్రియ తృప్తి వాంఛను విడువనిదే ఎవ్వడును యోగి కాజాలడు. హరే కృష్ణ. సో మన మొదటి నుంచి అర్జునుడు యుద్ధం చేయను, సన్యాసం తీసుకుంటాను అని చెప్పుకొస్తున్నారు, రైట్? ఏది సన్యాసం అని పిలువబడునో అది దానిని యోగముతో సమానమని భావించము, దాన్ని అర్థం చేసుకోము. అంటే సన్యాసం యుద్ధం వదిలేయడం కాదయ్యా ఇంపార్టెంట్. ఈ ప్రాసెస్ లో భగవంతునితో బంధం ఎంత ఏర్పడుతుంది. ఎప్పుడైతే నువ్వు భగవంతునితో బంధాన్ని ఏర్పరచుకోగలిగేవో, ఆ స్థితిలో నిలబడగలిగేవో, అది సన్యాసంతో సమానము అని నువ్వు తెలుసుకో. అయితే దీనికి కారణం ఇంద్రియ తృప్తి. ఇంద్రియ తృప్తి వాంఛన విడవడినదే ఎప్పుడూ కూడా యోగి కాజాలడు. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మినిమం ఇంద్రియాలను నువ్వు నియంత్రించాలయ్యా, తర్వాత మనసు నియంత్రించడం. సో అక్కడి నుంచే నువ్వు స్టార్ట్ చేయాలి అని చెప్పుకొస్తున్నారు. ఏది సన్యాసం అని పిలువబడునో, ఏది సన్యాసం అని నువ్వు అనుకుంటున్నావో, ఏది సన్యాసం అని ప్రపంచం చెబుతుందో దానిని యోగముతో సమానము. అంటే నువ్వు సన్యాసము తీసుకుని భగవంతునితో బంధం ఏర్పరచుకోలేకపోతే దానివల్ల ప్రయోజనం లేదు. భగవంతునితో బంధం ఏర్పరచుకోవడము అత్యంత సన్యాసంతో, అత్యంత త్యాగము కంటే గొప్ప విషయము అని గ్రహించు. ఇది ఏమైనా బాటమ్ లైన్ మనము ఆ రిలేషన్షిప్ ని సంపాదించుకోగలగాలి. దానికోసం భగవద్గీతను మనం ఉపయోగపడగలగాలి. ఇంద్రియ తృప్తి వాంఛను విడవడినిదే ఎవ్వడును యోగి కాజాలడు. దానికి ఇంట్రడక్షన్ ఎక్కడి నుంచి జరుగుతుందయ్యా, దాని స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచి జరుగుతుందయ్యా అంటే ఇంద్రియ తృప్తి నుంచే జరుగుతుంది. ఇంద్రియ తృప్తి నుంచే జరుగుతుంది. ఏ విషయంతో నువ్వు ఇంద్రియాన్ని తృప్తిపరుస్తున్నావు, ఏ విషయాలతో ఇంద్రియాన్ని తృప్తిపరుస్తున్నావు. సో యోగము, తృప్తి, ఈ రెండింటిని కనెక్ట్ చేస్తున్న శ్లోకం ఇది. భగవంతునితో యోగానికి ఇంద్రియ తృప్తిని వాంఛను విడవడగలగాలి. అంటే ఒకటి, యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ లవ్ ఫర్ గాడ్ అండ్ యూ హ్యావ్ టు డిక్రీజ్ యువర్ వాట్ యు కాల్ ఇట్ లవ్ ఫర్ మెటీరియలిస్టిక్ వరల్డ్. ఇంద్రియానందం, భౌతిక ఇంద్రియానందాన్ని నువ్వు వదిలేయగలగాలి. ఆ భౌతిక ఇంద్రియానందాన్ని నియమాలతోని ఆధ్యాత్మిక ఇంద్రియ ఆనందం కింద మలుచుకోవాలి. దట్స్ వాట్ దిస్ శ్లోక ఇస్ ఆల్ అబౌట్, రైట్? దీని భాష్యం చదువుతాం. మానవుడు జీవునిగా తన నిజ స్వరూప స్థితిని ఎరిగి తదనుగుణంగా వర్తించుటే నిజమైన సన్యాస యోగము, భక్తి అనబడును. వాస్తవమునకు జీవునికి ప్రత్యేకమైన స్వతంత్ర స్వరూపము లేదు. అతడు భగవానుని తటస్థ శక్తి. అతడు బహిరంగ శక్తిచే బంధించబడినప్పుడు బద్ధుడుగును, మరియు కృష్ణ చైతన్యవంతుడైనప్పుడు లేక ఆధ్యాత్మిక శక్తిని గుర్తించినప్పుడు తన నిజ స్వరూప స్థితిని యందు నెలకొని వాడగును. ఇక్కడ మనకి 2-3 పదాలు ఇంట్రడ్యూస్ చేసుకొచ్చారు. తటస్థ స్థితి, బహిరంగ శక్తి. తటస్థ శక్తి, బహిరంగ శక్తి. మళ్ళీ మనము 7వ అధ్యాయం నుంచి వీటిని డీటెయిల్ గా చదువుతాం. భగవంతుని తాలూకు శక్తి 3 విధాలుగా ఉంది. అంటే ఆధ్యాత్మిక శక్తి, 2 భౌతిక శక్తి, 3వది ఈ ఇంటర్మీడియటరీ ఎనర్జీ అంటారు, దాన్ని తటస్థ శక్తి. ఆధ్యాత్మిక శక్తి ఇంటర్నల్ ఎనర్జీ అంటారు, ఇంటర్నల్ ఎనర్జీ అయితే భౌతిక శక్తి ఎక్స్టర్నల్ ఎనర్జీ, ఇంటర్మీడియటరీ ఎనర్జీని తటస్థ శక్తి అని. మనిషి తటస్థ శక్తిలో ఉన్న వ్యక్తి. అంటే జంతువులన్నీ కూడా భౌతిక శక్తిలో ఉన్న వ్యక్తి, భౌతిక శక్తిలో ఉన్న జీవులు. భగవంతుని తాలూకా
ఇన్ఫీరియర్ ఎనర్జీ, సుపీరియర్ ఎనర్జీ, ఇన్ఫీరియర్ ఎనర్జీ, ఇంటర్మీడియట్ ఎనర్జీ, ఇంటర్నల్ ఎనర్జీ ఆర్ సుపీరియర్ ఎనర్జీ తీసుకెళ్ళి. సుపీరియర్ ఎనర్జీని ఆధ్యాత్మిక శక్తి అయితే, ఆయన బహిరంగ ఎనర్జీ లేదా న్యూన ఎనర్జీ అనే పదం కూడా, న్యూన శక్తి అనే పదం కూడా వాడుతుంటారు. ఎక్స్టర్నల్ ఎనర్జీ ఈజ్ అదర్వైజ్ కాల్డ్ ఇన్ఫీరియర్ ఎనర్జీ, ఈజ్ కాల్డ్ న్యూన శక్తి. దానికి సంబంధించినవి జంతువులని. మనిషి మాత్రము ఇంటర్మీడియటరీ ఎనర్జీ, తటస్థ శక్తికి సంబంధించిన వ్యక్తి. మనిషి అనేసరికి, మానవ జన్మ అనేసరికి మనిషికున్న ఇంద్రియాలు కానీ, మనిషికున్న ఈ అనలిటికల్ థింకింగ్ కానీ, రేషనల్ థింకింగ్ కానీ, ఇవన్నీ కూడా మనిషికి తటస్థ శక్తి వలన వస్తున్నాయ్యా. ఇది మళ్ళీ భాగవతంలో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తారు. ఎట్లాగా ప్రకృతి తయారైంది, ఎట్లాగా ఒక శక్తిలోంచి ఒక శక్తి, ఒక శక్తిలోంచి ఒక శక్తి అంటే ఒక 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 పంచభూతాల్లో ఒక దాని నుంచి ఒకటి ఎలా వచ్చింది, ఎట్లాగా మనిషి తాలూకా జన్మ దాకా వచ్చింది, మానవ శరీరం దాకా వచ్చింది అనేది మనం భాగవతంలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీఆర్ నాట్ గోయింగ్ టు గో దేర్. ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, we as human beings belong to something called intermediary energy of God. భగవంతుని తాలూకా తటస్థ శక్తికి లో ఉన్న వ్యక్తులు. ఎందుకు దీన్ని తటస్థ శక్తి అన్నారయ్యా అంటే, మనకున్న స్వాతంత్రముతో, మనకున్న ఆలోచన శక్తితో మనము అటువైనా వెళ్ళగలము, ఇటైనా వెళ్ళగలము. భగవంతుని తాలూకా భౌతిక శక్తిని, బహిరంగ శక్తినైనా మనం ఎంబ్రేస్ చేయగలము, లేదా భగవంతుని తాలూకా ఆధ్యాత్మిక శక్తినైనా మనము ఎంబ్రేస్ చేయగలము. మన నిజస్వరూపం ఏమిటయ్యా అంటే, మనము భగవంతుని తాలూకా ఆధ్యాత్మిక శక్తికి సంబంధించిన వ్యక్తులము అన్నది గ్రహించడమే మన నిజస్వరూప స్థితి. అదే మన వ్యక్తిత్వం కావాలి. మన నిజ వ్యక్తిత్వం ఏమిటయ్యా అంటే, మనం భగవంతునికి సంబంధించిన ఆధ్యాత్మిక శక్తికి సంబంధించిన వ్యక్తులము. అయితే అది గ్రహించగలిగినప్పుడు ఆధ్యాత్మిక శక్తిని గుర్తించినప్పుడు తన నిజ స్వరూప స్థితి యందు నెలకొని వాడగును అని తెలియబడును. కనుక మానవుడు పరిపూర్ణ జ్ఞానవంతుడైనప్పుడు అన్ని రకములైన ఇంద్రియ భోగ కర్మలను విడవగలుగుతాడు. ఎప్పుడైతే ఆ జ్ఞానంతో నిలబడతాడో, అదే 4వ అధ్యాయంలో మనకి ఇచ్చిన ఇంచుమించు ఆ జ్ఞానం నిలబడతాడో, అప్పుడు భోగ కర్మలు, ఇంద్రియ భోగ కర్మలను వదిలేయగలుగుతాడు. భౌతిక ఆసక్తి నుంచి, ఇంద్రియముల నుంచి నియంత్రించుచు యోగులు ఈ పద్ధతిని అభ్యసించగలుగుతారు. భౌతిక ఆసక్తి నుంచి ఇంద్రియాలను నియంత్రించుచు యోగులు ఈ పద్ధతిని అభ్యసించగలుగుతారు. కానీ కృష్ణ చైతన్యవంతుడు కృష్ణ ప్రయోజనం కొరకే ఉద్దేశింపబడిన కర్మల యందు తన ఇంద్రియములను వినియోగించే అవకాశం, తన ఉద్దేశింపబడని కర్మల యందు తన ఇంద్రియాలను వినియోగించు అవకాశము ఉండదు. భక్తి మార్గంలో నిలబడిన వ్యక్తి, 5వ అధ్యాయంలో చెప్పినట్లు కృష్ణ చైతన్య సహిత కర్మని ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తి తన ఇంద్రియాలని వేరొక భౌతిక ఆసక్తి అంటే ఇన్ఫీరియర్ ఎనర్జీ, భగవంతుని తాలూకా మాయాతత్వంతో తమైక్తం చెందాల్సిన పరిస్థితి రాదు. ఎందుకంటే తను ఆధ్యాత్మిక తత్వాన్ని గ్రహించి ఉండి తన ఇంద్రియాలని దానికి ఉపయోగిస్తున్నాడు. కాబట్టి కనుకనే కృష్ణ చైతన్యవంతుడు ఒకేసారి సన్యాసియు మరియు యోగి అయి ఉన్నాడు. ఎప్పుడైతే మనము కృష్ణ చైతన్య మార్గము, భక్తియుక్త మార్గంలో జీవితాన్ని వెలువరించుకుంటూ ఉంటామో, ఆ వ్యక్తి సన్యాసితోని సమానము, యోగితోని సమాసము. సన్యాసత్వము, యోగత్వము రెండిటిని ప్రాక్టీస్ చేయగలుగుతున్న వ్యక్తి అవుతున్నాడు. వదిలేయాల్సింది వదిలేస్తున్నాడు, పట్టుకోవాల్సింది పట్టుకుంటున్నాడు. భౌతిక ప్రపంచానికి సంబంధించిన విషయాలని సన్యసిస్తున్నాడు. ఆధ్యాత్మిక శక్తికి సంబంధించిన విషయాలతో యోగం పొందుతున్నాడు. భగవంతుని తాలూకా బహిరంగ శక్తితో సన్యసిస్తున్నాడు. భగవంతుని తాలూకా ఆధ్యాత్మిక శక్తితోని బంధం ఏర్పరచుకుంటున్నాడు. ఇది కృష్ణ చైతన్యవంతుడు ఒకే కార్యంతో రెండింటిని సాధించగలుగుతున్నాడయ్యా అని చెప్పుకొస్తున్నారు. జ్ఞాన యోగ విధానమునందు తెలుపబడిన జ్ఞానము, ఇంద్రియ నిగ్రహమును వాని ప్రయోజనము కృష్ణ చైతన్యమునందు సహజముగానే సిద్ధించును. సో జ్ఞానులు సంపాదించిన పద్ధతిని గాని, యోగ విధానముతోని యోగులు పొందిన సిద్ధితత్వాన్ని గాని, ఇది యోగులు ఇంద్రియ నిగ్రహంని సులభంగా సాధించగలిగే స్థితిలో ఉంటారు. జ్ఞానులు అంటే మళ్ళీ
జ్ఞానము, ఇంద్రియ నిగ్రహము, వాని ప్రయోజనం కృష్ణ చైతన్యం నందు. జ్ఞానం అనేసరికి అటాకింగ్ ద మైండ్ ఫ్రమ్ ఇంటెలిజెన్స్. ఇంద్రియ నిగ్రహము అంటే అటాకింగ్ ద మైండ్ ఫ్రమ్ రెగ్యులేషన్. ఈ రెండు కూడా కృష్ణ చైతన్యం నందు సహజముగానే సిద్ధిస్తున్నాయ్యా. సో ఇంద్రియ నిగ్రహము ఎట్లా జరుగుద్ది, జనరల్ గా ఎట్లా జరుగుద్ది, మనకి ఒక పద్ధతిని ఫాలో అవుతే, మనం వేదాలలో సూచించిన పద్ధతి ఏంటంటే ఇది చేయకయ్యా, ఇది చెయ్యయ్యా, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పుకొస్తూ మనసుని కంట్రోల్ చేయడానికి వేదాలు చాలా కష్టపడుతుంది. అట్లాగనే వేదాలు భగవంతుని తాలూకు జ్ఞానాన్ని ఇవ్వడానికి కష్టపడుతుంటాయి. ఈ రెండింటినీ చేయాల్సిందే. ఈ రెండు జరిగినప్పుడు, ఈ రెండు జరిగినది ఎట్లా జరుగుద్ది, ఎప్పుడైతే నువ్వు కృష్ణ చైతన్యం నందు ఉన్నావో ఇది నువ్వు ప్రత్యేకంగా చేయకుండా సహజంగానే జరుగుతుంది. మానవుడు స్వార్థ బుద్ధితో కూడిన కర్మలను విడువడినిచో అట్టి జ్ఞానము యోగము నిష్ఫలమగును. స్వార్థపూరితమైన చింతను విడిచి భగవానుని సంతృప్తిపరచుట కొరకై సంసిద్ధుడొకటియే జీవుని వాస్తవ లక్ష్యమై ఉన్నది. అనుకున్న కృష్ణ చైతన్యవంతుడు స్వీయ తృప్తి కొరకు ఎట్టి వాంఛను కలిగి ఉండక సదా భగవానికి ప్రీతి చేకూర్చుటయందే ఆసక్తుడై ఉండదు. ఎవ్వరును కర్మ చేయకుండా ఉండలేనందున భగవానుని గూర్చిన జ్ఞానము లేనివాడు స్వీయ సంతృప్తి కార్యమునందు ఆసక్తుడై ఉండును. కానీ వాస్తవం కృష్ణ చైతన్యం అభ్యసించడం ద్వారా సర్వ ప్రయోజనములు మానవునకు సంపూర్ణముగానే నెరవేరగలవు. సో భగవంతుడు ఈ శ్లోకాల్లో చెప్పిన విధానము ఆటోమేటిక్ గా కృష్ణ చైతన్య మార్గంలోని ఎంబడై ఉందయ్యా అన్నది నువ్వు గ్రహించు అని చెప్పి శ్రీల ప్రభుపాదులు వారు చెప్పుకొస్తున్నారు. కాదు, ఇవన్నీ ఎంబడి చేసి తీసుకెళ్లిన వీటన్నిటిని కలిపి తీసుకెళ్లే మార్గాన్నే మనము కృష్ణ చైతన్య మార్గము అని చెబుతున్నాము. సో మొదటి నుంచి భక్తి మార్గంలో నిలబడి ఇంద్రియాల్ని కంట్రోల్ చేయగలిగితే, ఇంద్రియాల్ని నియమించి భక్తి మార్గంలో నిలబడితే నువ్వు సన్యాసముతోని యోగితోని సన్యసించిన యోగితోని సమానము అని చెప్పుకొస్తున్నారు. అర్థమవుతుంది కదమ్మా. సో సన్యసించడం అంటే కర్మఫల త్యాగాన్ని సన్యసించడము, యోగత్వం అంటే భగవంతునితో బంధం ఏర్పరచుకోవడము. ఇవి అని మనకి ఈ రెండు శ్లోకాలు చెప్తే, ఈ రెండు శ్లోకాలకి సమాధానమైన పద్ధతి ఏమిటి అంటే కృష్ణ చైతన్య మార్గము అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు మనకి చెప్తున్నారు. దట్ ఈస్ ద రీజన్ వై ISKCON has come into play, or ISKCON has been established to make our lives Krishna conscious and not any other conscious. ఇంద్రియాలని బుద్ధిని కూడా ఒక కాన్షియస్నెస్ తో నింపడం, ఒక స్పృహతో నింపడం, ఒక చైతన్యముతో నింపడం. అది ఏం చైతన్యము అంటే కృష్ణుడు తాలూకా చైతన్యము. కృష్ణుడు తాలూకా చైతన్యమే ఎందుకు నింపాలి అంటే కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, నేనే దేవాది దేవుడిని అని. ఆయన విశ్వరూపంలో చూపిస్తూ మనకు చెప్పుకొచ్చాడు, నేనే దేవుడిని, ఆ పరమాత్మని, నేనే నువ్వు పిలుస్తున్న భగవంతుడిని, నేనే నువ్వు పిలుస్తున్న బ్రహ్మముని అని చెప్పుకొస్తారు. ఆ మూడింటిని కూడా మనకు ఈ చాప్టర్ లోని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుద్ది. పరమాత్మ అనగా ఏంటి, బ్రహ్మం అనగా ఏమిటి, భగవానుడు అనగా ఏంటి అనేది. సో భగవద్గీతలో చెప్పిన ఈ మార్గాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళడం కోసం మనకి కృష్ణ కాన్షియస్నెస్ మార్గం అనేది శ్రీల ప్రభుపాదుల వారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. హరే కృష్ణ. చెప్పండి. ఫస్ట్ శ్లోకంలో సెకండ్ దాంట్లో కాదు, ఎస్పెషల్లీ సన్యాసం గురించి స్ట్రెస్ చేశారు కదా అక్కడ. దాని మీనింగ్ ఎండ్ ఆఫ్ ద డే దేవుడి భక్తితో కూడిన ఆ జ్ఞానంతో కూడిన ఆ మిక్స్ ఆఫ్ త్రీ, దీంతో మనం ముందుకెళ్తేనే అక్కడ సన్యాసం అనే దాన్ని నిజమైన సన్యాసం కాషాయ వస్త్రం టైప్ లో కొలిచారా, లేకపోతే మన దృష్టిని, మనసుని, బుద్ధిని మాత్రమే మనం జయించి దేవుడి మార్గాన్నే మనం ఆలోచించేటట్టయితే, మనం ఇప్పటివరకు అన్ని చాప్టర్స్ లో అదే కదా చదువుకున్నాం గురించి, అదేం కొత్తగా ఉన్నది కాదు. బట్ ఇక్కడ ఉన్న సన్యాసం అనే దీన్ని అగైన్ మనకి ప్రతిదానికి టెక్స్ట్ బుక్ డెఫినేషన్ సన్యాసం అంటే అన్ని వదిలేసి వెళ్ళిపోయి ఓన్లీ దేవుడి దీంట్లో ఉన్న వాళ్ళని ఉంటది. ఇక్కడ మన నిగ్రహ శక్తిని సన్యాసంతో కొలుస్తున్నారా? నిగ్రహ శక్తి అంటే ఎండ్ ఆఫ్ ద డే అగైన్ కృష్ణ చైతన్యంతో కూడిన దీన్ని అది
క్వశ్చన్ గురుజీ. ఆర్ దే యాక్చువల్లీ సేయింగ్ ట్రూ సన్యాసి ఇక్కడ? So the last statement you said, at the end of the day, right? If you don't put that end of the day is what here it is. తాను చేసిన కర్మఫలయందు ఆసక్తి కలిగి ఉండకుండా చేయవలసిన కార్యములను చేయవాడే నిజమైన సన్యాసి కాగలడు. కానీ ఇక్కడ ఎక్కడ భక్తి గురించి ఏం చెప్పట్లేదు భగవంతుడు, రైట్? సో ద డెఫినేషన్ ఆఫ్ ట్రూ సన్యాసి ఈస్ దిస్. బట్ ఆ సన్యాసత్వం ఎట్లాగొస్తుంది అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇట్ విల్ కమ్ ఓన్లీ వెన్ యు ఆర్ గాడ్ కాన్షియస్ ఆర్ ద అదర్ వే. ఇటువంటి సన్యాసం వలన ప్రయోజనము లేదు. ఇటువంటి సన్యాసం వలన ప్రయోజనం లేదు. భక్తి లేని, భగవంతునితో బంధం ఏర్పడని సన్యాసం వల్ల ప్రయోజనం లేదు. తాను కర్మఫలయమునందు ఆసక్తిని కలిగి ఉండక చేయవలసిన కార్యములను చేయవాడే నిజమైన సన్యాసి కాగలడు. జస్ట్ టేక్ దిస్ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్ బేసికల్ గా. అతడే నిజమైన యోగి. అంటే యోగత్వానికి కావలసిన లక్షణం అది. అంతే గాని కేవలం అగ్ని రగిలింపక మరియు కర్మలను ఆచరింపుకుండేవాడు యోగి కాజాలడు. సో సన్యాసత్వముకి ఇక్కడ ఒక మీకు మల్టిపుల్ స్టేజెస్ ఇచ్చారు, మల్టిపుల్ క్వాలిటీస్, మల్టిపుల్ స్టెప్స్ ఆఫ్ సన్యాసత్వం ఇచ్చారు. కేవలము పని మానేసినంత మాత్రాన వాడు సన్యాసి అయిపోడయా? తాను చేసిన కర్మఫలం మీద ఆసక్తిని కలిగి ఉండక అది వదిలిగలగాలి. సో పని చేయడం మానేస్తే కాదు, కర్మఫలం నుంచి ఆసక్తిని కలిగి ఉండక చేయవలసిన కర్మలు చేయగలిగిన వాడు నిజమైన సన్యాసి. అయితే ప్రభు అంటే so but that is the state that one man has to reach. That he cannot reach there by just not doing what he is supposed to do. See, again, this is the theoretical understanding of that state. Practically you will attain that state only when you fill it up with devotional service, right? When you see at the end of, why do you want to become a sannyasi? So it's a సన్యాసి అయిపోయినంత మాత్రాన మోక్షం కోసం, ముక్తి కోసం సన్యాసత్వాన్ని స్వీకరిస్తున్నాం. అవునా కదా ప్రభు? సో ఆ సన్యాసత్వం స్వీకరించడం అంటే అన్ని వదిలేసుకోవడం, ఫలితాలని వదిలేసుకోవాలి కాదు, ఫలితాన్ని మాత్రమే వదిలేసుకోవాలి, పని చేయడం మానేయకూడదు అని చెప్పుకొచ్చారు. కానీ దీని ప్రయోజనం ఏమిటి? భగవంతుడిని చేరుకోవడానికి కోసము చేసే ప్రక్రియ సన్యాసత్వం అంటే. అవునా కదా? నోబడీ ఈస్ డూయింగ్ దట్ ఫర్ ఫన్, రైట్? అది కాదు గురుజీ నా క్వశ్చన్. నేను అంటది ఏంటంటే, ఇక్కడ మనం కర్మల యందు ఆసక్తి కలగకుండా ఉండటం అనేది ముందు చాప్టర్స్ లో కూడా చదివాం. అట్ ద సేమ్ టైం ఇదే ఇంత ఏమంటారు, నాకు ఆ తెలుగు పదాలు రావట్లేదు గురుజీ, బట్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా మనం నిజంగా కంప్లీట్లీ ఇదైపోయినప్పుడే మనం వి విల్ అచీవ్ కృష్ణ మోక్షం అనేది కూడా మనం చదువుకున్నాం. కానీ ఇక్కడ కొత్తగా తీసుకొచ్చింది ఈ రెండిటిల్లో మధ్యలో వర్డ్ సన్యాసి అని. ఆ సన్యాసి అంటే ఈజ్ దట్, అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి సన్యాసి అంటే మీరే అన్నారు ప్రాబబ్లీ ఒక 1 month బ్యాక్ సమ్ క్లాస్ లో గురుజీ, సన్యాసి అంటే చాలా డెఫినేషన్స్ ఉన్నాయి, రైట్? ఎవరి డెఫినేషన్ వాళ్ళకి కూడా ఉంది సన్యాసి అంటే. ఇక్కడ మనకి చెప్తాంది సన్యాసి అంటే అందరినీ ఇప్పుడు ఇక్కడ కోరికల్ని వదిలేసేవాడు, వైఫ్ ని వదిలేసేవాడు రెండు ఒకటి కాదు కదా గురూజీ. అదే మనం ఇప్పుడు చదువుకున్నాం, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. కానీ ఇక్కడ మళ్ళీ లైక్ ఆల్ ద టైమ్ ట్రైంగ్ టు కన్ఫర్మ్ ఈస్ దట్ దిస్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ బీయింగ్స్ ఆఫ్ సన్యాసి. ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఈస్ ఎ మైండ్ సెట్ ఆఫ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ బ్యాక్ బట్ కంప్లీట్లీ ఇన్ ద డివోషన్ ఆఫ్ గాడ్ అనేదే మనం సన్యాసిగా అంటే. అలానే మనం ఒక మంచి యోగిలాగా, జ్ఞాన యోగిలాగా అవనివ్వండి, భక్తి యోగిలాగానే అవనివ్వండి, అన్ని ఇది మనం వెళ్ళగలుగుతాం అనేదా? లిటరల్లీ లీవ్ ఎవ్రీథింగ్ అనే సన్యాసి గురించి కూడా చెప్తున్నారా ఇక్కడ అని? అంటే లీవ్ ఎవ్రీథింగ్ అంటే ఇంక్లూడింగ్ అవర్ ధర్మం. So literally here he is talking about someone who has literally left everything. Yeah. Here he is talking about someone who literally left everything. మరి అప్పుడు రెండు కాన్ఫ్లిక్ట్ అవుతున్నాయి కదా గురుజీ. మన ధర్మం అంటే మన ఫ్యామిలీతో మనం ఉంటున్నాం, ఇక్కడ మళ్ళీ ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అవుతున్నాయి బ్రో, కాన్ఫ్లిక్ట్ అవుతున్నాయి. సో కాన్ఫ్లిక్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ వెళ్ళి సెకండ్ సెంటెన్స్ ఈస్ దట్ ఏం లిటరల్ గా వదిలేసిన వాడు యోగి కాలేడు.
ఆ విధమైన సన్యాసి యోగి కాలేడు. ఏ విధమైన సన్యాసి యోగి అవుతాడు? సన్యాసి అవ్వడం వేరు, యోగి అవ్వడం వేరు. అన్ని వదిలేసుకున్నవాడు సన్యాసి. అన్ని వదిలేసుకోవడం వల్ల భగవంతునితో బంధం ఏర్పరచుకోగలిగిన వాడు యోగి అవుతాడు. అన్ని వదిలేసుకున్నా లేకపోయినా భగవంతునితో బంధం ఏర్పరచుకున్నవాడు యోగి అవుతాడు. భగవంతునితో బంధం ఏర్పరచుకోవడానికి అన్ని వదిలేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ 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 అన్నీ వదిలేసుకున్నవాడు కేవలము సన్యాసి అవుతాడు, యోగి కాలేడు. తాను కర్మఫలములందు ఆసక్తి యోగి అవ్వడానికి కూడా నువ్వు వదిలేసుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు వదిలేసుకోవాల్సిన అవసరం, అది ఒక పద్ధతి. రైట్ ప్రభు, అది ఒక పద్ధతి. అది ఫాలో అవ్వమని అయితే భగవంతుడు ఇక్కడ చెప్పట్లేదు. అటువంటి వ్యక్తిని యోగి అంటారయ్యా అని చెప్పుకొస్తున్నారు. అటువంటి వ్యక్తి యోగి అవ్వడానికి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఏంటి? కర్మఫల త్యాగాన్ని చేసుకోగలిగిన సన్యాసి, కర్మఫలాన్ని త్యాగాన్ని చేయగలిగాడు కాబట్టి అతన్ని సన్యాసి అని పిలిచాడు. సన్యాసి అంటే త్యాగం చేయగలిగిన వ్యక్తి. కర్మఫల త్యాగము చేయగలిగిన వ్యక్తి సన్యాసి. ఆయనని యోగి అంటారు. కానీ అదిని సిఫార్సు చేయట్లేదు భగవంతుడి. దట్ ఈస్ హీఈస్ క్వాలిఫైడ్ టు బి ఏ యోగి. కానీ రెండో శ్లోకానికి వచ్చేసరికి ఏది సన్యాసమును పిలువబడునో దానిని యోగముతో సమానమని నువ్వు తెలుసుకొనుము ఓ పాండుకుమార. ఇది ఇంద్రియ తృప్తి వాంచిన విడవనేది ఎవ్వడు యోగి కాజాలడు. దానిని కృష్ణుడు సన్యాసం తీసుకుంటానని కదా అంటున్నాడు. అని నువ్వు సన్యాసం అంటే పని చేయకుండా తీసుకునేది సన్యాసం అవ్వదయ్యా. సన్యాసం అంటే at the end of it, you have to that practice has to result in getting in connection with God. ఏది సన్యాసం అని పిలువబడునో దానిని యోగముతో సమానమని నువ్వు తెలుసుకొనమనము. So at the end of it, it is not about rejecting things, it is about forming your relationship with God. దట్ ఈజ్ ఇంపార్టెంట్. దేవాది దేవునితో యోగం ఏది సన్యాసమును పిలువబడునో దానిని యోగముతో సమానమని నువ్వు సన్యాసం అనుకుంటున్నావు, ఏది సన్యాసం అనుకుంటున్నావు, కానీ దానిని యోగంతో సమానత్వం చేయగలగాలి. See, at the end of it, that is more important. Whether you left something or not is more important. You can leave everything. If you can leave everything, and if you're able to connect it to God that way, then that is fine. If you're able to connect it to God that way, that is fine. But again, at the same time, you have to follow your dharma. నీ ధర్మాన్ని నువ్వు పాటించాలి. ధర్మాన్ని వదిలేయకూడదు. అర్థమవుతుంది కదా ప్రభు? అదే కన్ఫర్మ్ చేసుకుంటున్నా గురుజీ. ఇదేమి థ్యాంక్ యూ. సరే, మూడో శ్లోకం వెళ్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, దండవాద ప్రణామాలు. రవికుమారి ఆరురుష్మోర్మునేరోగ్యం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్సైవ సమకారణముచ్యతే. అనువాదం: అష్టాంగ యోగ పద్ధతిలో ఆరంభ స్థితిలోని యోగికి కర్మ అనేది సాధనముగా చెప్పబడెను. అది వరకే యోగములో సిద్ధి పొందిన వానికి సమస్త భౌతిక కర్మల విరమణ సాధనముగా చెప్పబడెను. హరే కృష్ణ. అష్టాంగ యోగ పద్ధతి యందు ఆరంభ స్థితిలో ఉన్న యోగికి కర్మము సాధనముగా చెప్పబడింది. యోగమునందు సిద్ధిని పొందిన వానికి సర్వ భౌతిక కర్మల విరమణ సాధనముగా చెప్పబడింది. అష్టాంగ యోగలో 8 స్టెప్స్ ఉంటాయి. అష్టాంగ యోగ, అందుకే దాన్ని అష్టాంగం అన్నారు. 8లో 4 స్టెప్స్ ఫాలో అవ్వగలిగిన వాడు ఆరంభ స్థితిలో ఉన్న యోగిగా చెప్తున్నారు. ఆ తర్వాత స్టెప్స్ ఫాలో అవ్వగలిగిన వాడిని సిద్ధి పొందిన యోగిగా చెప్పుకొస్తున్నారు. సో ఇక్కడ మనకి ఇంట్రడక్షన్ ఆఫ్ అష్టాంగ యోగాని ఇంట్రడ్యూస్ చేసుకొస్తున్నారు. సో యూ కెన్ కీప్ వాట్ ఆల్ ద థింగ్స్ వీ హావ్ లెర్న్డ్ ఫర్ ఎ వైల్ టు సైడ్ అండ్ దెన్ ఫోకస్ ఆన్ దిస్. యోగి కర్మ సాధనముగా చెప్పబడుతుంది. కర్మ ఈజ్ పార్ట్ ఆఫ్ హిస్ ప్రాక్టీస్. కానీ నెక్స్ట్ స్టేజెస్కి వెళ్ళి యోగమునందు సిద్ధి పొందిన వానికి సర్వ భౌతిక కర్మ విరమణ సాధనముగా చెప్పబడినది. ఇంకా ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మిగతా కర్మలన్నిటినీ కూడా పూర్తిగా వదిలేసిన స్థితి నెక్స్ట్ 4 స్టేజెస్ ఆఫ్
Ashtanga Yoga. Actually, I should have had a slide on Ashtanga Yoga. సో మనకి అష్టాంగ యోగాలో 8 స్టెప్స్ ఉంటాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ. ఈ 4 కూడా కర్మకు సంబంధించినవి అయితే మిగతా 4 సమాధి, ధ్యాన, ధారణ, ప్రత్యాహార. ఈ 4 కూడా ఇంకా పూర్తిగా కర్మకు అతీతముగా ఉండేవి. ముందు కర్మ ఏమి చెయ్యకూడదో ఏమి చెయ్యాలి. యమ అంటే చెయ్యకూడని కార్యాలు, నియమ అంటే చేయాల్సిన కార్యాలు, ఆసన అంటే శారీరానికి సంబంధించిన వ్యాయామాలు, ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి, ప్రాణాయామం ఎప్పుడైతే శరీరాన్ని కంట్రోల్ చేసుకొస్తున్నామో ప్రాణాయామాన్ని శ్వాస నియమాలను చేసుకొచ్చిన తర్వాత ఇంకా ఎక్స్టర్నల్ వరల్డ్ నుంచి బయటకు వచ్చేస్తాము. ఈ 4 కూడా చేయవలసిన కార్యాలు అయితే ఆఖరి 4 ఇంకా దీంతో ఎక్స్టర్నల్ వరల్డ్ నుంచి బయటకు వచ్చేసి పూర్తిగా ఇంటర్నలైజేషన్, సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాము. ఆ ధ్యాన స్థితిలోని ఆ భగవంతుని స్వరూపం పైన ధ్యానం చేయగలిగే స్థితికి ఎదగగలుగుతాము. ముందు సమాధి స్థితికి వెళ్ళిన తర్వాత మాత్రమే ఆ భగవంతుని మీద ధ్యానం, అసలు ధ్యాన స్థితికి వెళ్తామో అది ధ్యానాన్ని భగవంతుని మీద ధారణ అంటే అది ఒక వస్తువు మీద దాన్ని, ఆ ధ్యానాన్ని ఒక వస్తువు మీదకి మలచగలగాలి, అది భగవంతుని మీదకి మలచగలగాలి, అది ధారణ స్థితి. ఆ ధారణ స్థితిలోకి వెళ్ళిన తర్వాత ప్రత్యాహార, అక్కడ నుంచి కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ యువర్ బాడీ, మైండ్ అన్ని. ఫస్ట్ 4 బాడీ కంట్రోల్ అయితే లాస్ట్ 4 మైండ్ కంట్రోల్ స్థితికి వెళ్ళిపోతాయి. మైండ్ ని కామ్ చేయడం ధ్యానము, మైండ్ ని కామ్ చేసిన మైండ్ ని పాయింటెడ్ డైరెక్షన్ లో తీసుకెళ్ళడం ధారణ. ఎప్పుడైతే ఆ డైరెక్షన్ లో తీసుకువెళ్తామో కంప్లీట్ కంట్రోల్లోకి వచ్చేసిన తర్వాత సమాధి 1 2 3 నుంచి ధారణ, ధ్యానం నుంచి సమాధి, పూర్తి సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాము. ఆ సమాధి స్థితిలోకి వెళ్ళిన తర్వాత భగవంతునితోని దర్శనం ఏర్పడి భగవంతునితోని బంధం ఏర్పడుతుంది. భగవంతుని తాలూకు పరమాత్మ రూప దర్శనం మనకి కలుగుతుంది. ఈ 8 స్థితుల గురించి భగవంతుడు మనకి మూడో శ్లోకం నుంచి నేర్పడం చెప్తున్నారు. We will come back to that. So ఆరంభ స్థితిలో ఉన్న యోగికి కర్మము సాధనముగా చెప్పంటే there are certain rules that you have to follow. యోగమునందు సిద్ధి పొందిన వానికి సర్వ భౌతిక కర్మల విరమణ సాధనముగా చెప్పబడింది. అంటే యూఆర్ బియాండ్ ద ఫాలోయింగ్ ఆఫ్ దోస్ రూల్స్ బేసికలీ, యూఆర్ టోటల్ కంట్రోల్ ఆఫ్ ద థింగ్స్ బేసికలీ అని చెప్పుకొస్తున్నారు దీని భాష్యం చదువులో. మానవుడు భగవానునితో సంబంధం ఏర్పరచుకునే పద్ధతియే యోగం అని పిలువబడుచున్నది. అత్యున్నతమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందుటకు అట్టి యోగమునకు ఒక నిచ్చెనగా భావించవచ్చు. ఆ నిచ్చెన జీవుని అత్యంత హీన స్థితి నుంచి ఆరంభమై పరిపూర్ణమైన ఆత్మానుభూతి స్థితి వరకు వ్యాపించి ఉండదు. వివిధములైన యోగ సాధనల యొక్క ఉన్నత స్థితులను అనుసరించి ఆ నిచ్చెన యొక్క వివిధ భాగములు వివిధ నామములతో పిలువబడుచున్నది. ఏమైనను అట్టి యోగము అను నిచ్చెనను జ్ఞానయోగము, ధ్యానయోగము, భక్తి యోగమును 3 భాగములుగా విభజించవచ్చును. ఆ యోగా నిచ్చెన యొక్క ఆరంభము యోగ వృక్షువు స్థితి అని, దాని అత్యున్నతమైన చివరి మెట్టు యోగ రూఢ స్థితి అని పిలువబడింది. అంటే స్టార్టింగ్ స్టేజ్, ఫైనల్ స్టేజ్. యోగ రూఢుడు అంటే సంబడి హూ హెస్ మాస్టర్డ్ దట్ ఆర్ట్ స్థితి అని పిలువబడుతున్నది. ఆరంభ దశలో వివిధ రకాల నియమముల ద్వారా మరియు వివిధ రకాల ఆసనముల ద్వారా దాదాపు శరీర వ్యాయామం వంటివి మాత్రమే ధ్యానమునందు ప్రవేశించుటకు చేయు అష్టాంగ యోగాలోని పద్ధతులు కామ్యకర్మలుగానే పరిగణించబడు. అయినను అట్టి కార్యకలాపములన్నీ ఇంద్రియములు నియంత్రించుటకు అవసరమగు సంపూర్ణ మానసిక స్థిరత్వమును సాధించుటకు తోడ్పడను. సో మొదటి నుంచి చెప్పినట్టు అనలిటికల్ గా సాంఖ్యయోగంలో చూస్తున్నట్టే మనసును నియంత్రించడానికి నియమాలు కావాలి అని చెప్పుకొచ్చాము. అష్టాంగ యోగాలోని ఆ నియమాలు యమ, నియమ, ఆసన అని చెప్పి మనకి కొన్ని నియమాలు ఉంటున్నాయి. బేసికల్ గా ఆ నియమాలు చేస్తే నువ్వు ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోగలవయ్యా, ఏమి పాటించకూడదు, ఏమి పాటించాలి, ఇటువంటివి మనకి ఆ నియమాలతోని, అవన్నీ కర్మలే, మళ్ళీ కామ్యకర్మలుగానే పరిగణించబడతాయి. ఆ నియమాలను చేసుకుంటూ ఆ స్టేజ్కి వెళ్ళొచ్చు. ఏం స్టేజ్కి వెళ్ళొచ్చు? ఇంద్రియాలను కంట్రోల్ చేసుకునే స్టేజ్కి వెళ్ళొచ్చు.
అట్టి ధ్యానాభ్యాసమునందు పరిపూర్ణత్వము సాధించిన వాడు కలత కలిగించిన సమస్త మనోకర్మలకు దూరముగా నుండును. కానీ అది యోగ పద్ధతిలోని నియమాలైతే కృష్ణ చైతన్యవంతుడు ఎల్లప్పుడూ శ్రీకృష్ణు గురించి స్మరించుచుంచుట చేత ఆరంభము నుంచే ధ్యాన స్థితి ఎందు నెలకొని ఉండును. అట్లే శ్రీకృష్ణు సేవయందు సదా నిమగ్నుడై ఉండును. కావున అన్ని రకాల భౌతిక కర్మలను త్యజించిన వానిగా భావింపబడును. సో here Prabhupada is drawing couple of parallels between two processes basically. అష్టాంగ యోగ పద్ధతిలోని ఈ నియమాలతోని మనం కర్మ చేస్తూ, అంటే అదొక కర్మకార్యము, ఇంద్రియాలను నియంత్రించే కర్మకార్యము. కృష్ణ చైతన్యవంతుల్లో ఉన్నవాడు అదే స్థితిని కర్మలు, భగవంతుడికి సంబంధించిన కర్మలు చేస్తూ ఇంద్రియాల్ని కంట్రోల్ చేసే స్థితికి ఎదగగలుగుతున్నాడు అని చెప్పుకొస్తున్నారు. నెక్స్ట్ శ్లోక కూడా చదువుకుని కావాలంటే వద్దాం. ఎవరు చదువుతారమ్మా? చదువుతానమ్మా నేను. నేను చదువుతాను. చదవండి. చదవండి. హరే కృష్ణ. యదా హి ఇంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే సర్వ సంకల్ప సన్యాసి యోగారూఢస్థతోచ్యతే. అనువాదము: భౌతికములైన కోరికలన్నింటినీ విడిచి ఇంద్రియ తృప్తి కొరకు వర్తించుట కానీ కామ్యకర్మలందు నియుక్తుడగుట కానీ చేయని మానవుడు యోగారూఢుడని చెప్పబడును. హరే కృష్ణ. హరే కృష్ణ. యోగారూఢ పదము ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశారు భాష్యంలో. సో యోగారూఢుడని చెప్పవచ్చును. ఎటువంటి వ్యక్తి? యోగ పద్ధతిలోని భౌతిక కోరికలన్నింటినీ విడిచి ఇంద్రియ తృప్తి కొరకు వర్తించుట గాని కామ్యకర్మలందు నియుక్తుడొకటి కానీ చేయని మానవుడు యోగారూఢుడని చెప్పబడును. సో యోగా పద్ధతిలోని వాటిని ఎప్పుడైతే మనం కంట్రోల్ చేయగలుగుతున్నామో, నియమ, ఆసన, ప్రాణాయామ ఇట్లాగా 4 పద్ధతులతోని మనము ఆ స్థితికి వెళ్ళగలుగుతాము. ఆ స్థితికి వెళ్ళగలడము యోగరూఢుడు అని చెప్పబడును అని చెప్పి మనకి కృష్ణ భగవానుడు చెప్తున్నారు. సో అష్టాంగ యోగ పద్ధతిలోని ఒక ఎదగడాన్ని గురించి భగవంతుడు చెప్తే, భాష్యానికి వచ్చేసరికి ప్రభుపాదుల వారు దానికి కృష్ణ కాన్షియస్నెస్ తో ఉండే ప్యారలల్స్ ని చెప్పుకుంటూ వస్తుంటారు. శ్రీకృష్ణుడు భగవాను దివ్యమైన ప్రేమయుక్త సేవయందు సంపూర్ణముగా నెలకొనినట్టు మానవుడు తనయందే తృప్తిని అనుభవించు. కావున ఇంద్రియ తృప్తి అందు కానీ కామ్యకర్మల ఎందే కానీ ఎన్నడూను ఆసక్తుడు కాడు. కర్మలు చేయకుండా ఎవ్వరూ ఉండలేనందున అట్లు కృష్ణ చైతన్యవంతుడు కానిచో మానవుడు ఇంద్రియ తృప్తి కార్యములందు నెలకొలవలసి వచ్చును. కృష్ణ చైతన్యం లేనప్పుడు ప్రతి ఒక్కరూ తమకు సంబంధించినట్టు గాని లేదా తన వారి కొరకు గాని సంబంధించిన స్వార్థపూరిత కర్మలు ఎందుకు పాల్గొనచును. కానీ కృష్ణ చైతన్యవంతులు మాత్రం ప్రతిదీ కృష్ణుని సంతృప్తి కొరకే చేయొచ్చు. ఇంద్రియ తృప్తి నుండి సంపూర్ణంగా అనాసక్తుడై ఉండును. అట్టి అనుభవ జ్ఞానము లేని వాడు యోగా అనే నిత్యుని యొక్క ఉన్నతమైన చివరి మెట్టును చేరుకుంటకు ముందుగానే యాంత్రికమైన విధానముల ద్వారా భౌతిక వాంఛల నుంచి బయటపడటకు ప్రయత్నింపవలసి వచ్చును. సో ఎప్పుడైతే మనము పర్ఫెక్ట్ గా కృష్ణ చైతన్య మార్గంలో నిలబడతామో ఆటోమేటిక్ గా ఈ స్థితిని దాటుతామయ్యా. అది చేయలేని నాడు మనము కొంతవరకు యోగా పద్ధతిని యాంత్రికమైన విధానము, యోగా పద్ధతి మెకానికల్ సిస్టమ్ బేసికలీ, రైట్? We are controlling certain things, we are controlling the body, we are controlling the mind using certain mechanical principles. So ఆ విధముగా చేయడానికి ప్రయత్నించవలసి వస్తుంది అని చెప్పుకొస్తున్నారు. When you are not able to engage yourself 100% in service to control these elements, probably you can start using Ashtanga Yoga to some extent. Basically, that's the message out of it, right? సో అష్టాంగ యోగాతోని ఇంద్రియాలు అనేసరికి మెకానికల్ మోస్ట్ ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్, వాటిని నియంత్రించడానికి యూ హ్యావ్ 2 procedures. ఎంగేజ్ యువర్ సెల్ఫ్ ఇన్ కంప్లీట్ కృష్ణ కాన్షియస్నెస్ యాక్టివిటీస్ ఆర్ ఫాలో సర్టన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అష్టాంగ యోగా. సరే, ఆ నెక్స్ట్ స్టేట్ ఏంటి? మనస్సు తాలూకా స్థితిని ఎట్లాగా చేయాలో దానికి సంబంధించిన విషయాన్ని చెప్పుకొస్తున్నారు. 5వ శ్లోకం చదువుతారమ్మా? అమ్మ చదువుతావమ్మా? సుజాత మాతాజీ. హరే కృష్ణ. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవహ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః.
అనువాదం. మానవుడు తన మనస్సు యొక్క సహాయముచే తనను తాను ఉద్ధరించుకొనవలెనే గాని అధోగతి పాలు చేసుకొనరాదు. బద్ధజీవునికి మనస్సు అన్నది మిత్రుడును అలాగుననే శత్రువును అయి ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. సో సో మనకి ముందు చాప్టర్స్ లో కూడా మనసు తాలూకా స్థితిని చెప్పుకొచ్చారు. మనసు ఇంద్రియాలని కంట్రోల్ చేస్తుందా, ఇంద్రియాలతో కంట్రోల్ అవుతుందా? మానవుడు తన మనస్సు యొక్క సహాయం చేతనే తనను తాను ఉద్ధరించుకోవాలని గాని అధోగతి పాలు చేసుకొని రాదు. బద్ధ జీవునికి మనస్సు అనేది మిత్రుడును అలాగనే శత్రువును కూడా అయి ఉన్నది. సో వాట్ యు ఫీడ్ ద మైండ్ డిసైడ్స్ whether it is your friend or enemy. What you do with your sensory elements decides whether your mind is your friend or your enemy. Right? మానవుడు తన మనసు సహాయంతోనే తను ఉద్ధరించుకోవాలి. అంటే మనము ఎటువంటి కార్యాలు చేస్తే మనసు ఆ విధంగా బిహేవ్ చేయడం మొదలు పెడుతుంది. మనసుని ఎటువంటి కార్యాలతో మనము దాన్ని పోషిస్తున్నామా? మనము మనసుని భగవత్ కార్యాలతో పోషిస్తే అది నీకు మిత్రుడవుతుందయ్యా, అయితే మనసుని వేరొక భౌతిక కార్యాలతో పోషిస్తే అది నీకు శత్రువు అవుతుంది. శత్రువు అవడం అంటే ఆధ్యాత్మికంగా ఎదగడానికి పనికిరానిది అవుతుంది. సో మనసు తాలూకా ఇక్కడ 2-3 విషయాలు మనం మనసు తాలూకా ఇంపార్టెన్స్ ఆల్రెడీ చెప్పిందే మనం గ్రహించగలగాలి. రెండోది, ఎటువంటి కార్యాలను చేయడం వలన మనసు ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నది అనేది మనము గ్రహించుకోగలగాలి. దట్స్ అగైన్ అది నువ్వు అష్టాంగ యోగా పద్ధతిలో దాన్ని కంట్రోల్ చేస్తావో లేదా సేవా పద్ధతులు అంటే నియంత్రించడము ఎలిమెంట్స్ ని ఇంద్రియాలని భక్తి మార్గంలో భక్తికి సంబంధించిన కార్యాలతో నియంత్రించి మనసుని నువ్వు కంట్రోల్ చేస్తావో, మనసుతో మిత్రత్వం పొందుతావో శత్రుత్వం పొందుతావో అన్నది తన చేతిలోనే ఉంది. మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి కావలసిన మొట్టమొదటి స్టెప్ ఏమిటయ్యా అంటే మనసుని కంట్రోల్ చేయగలగాలి. మనసు మాయ వైపు వెళుతుందా, మాయ నుంచి దూరంగా వెళ్తుందా? ఎప్పుడైతే మాయ నుంచి దూరంగా వెళ్తుందో భగవంతుని దగ్గరగా ఉన్నట్టే. రైట్? సో దీన్ని భాష్యం చూద్దాం. వివిధ పరిస్థితులను అనుసరించి ఆత్మ అనే పదము దేహమును మనసును జీవాత్మను కూడా సూచించును. యోగ విధానమునందు మనసు మరియు బద్ధజీవి అనే అంశములు ప్రత్యేకించి ప్రధానములైనవి. యోగాభ్యాసములకు మనసు కేంద్ర విషయమైనందున ఇక్కడ ఆత్మ అనగానే మనసు అని భావం. అటు మనసును నియంత్రించి దానిని ఇంద్రియార్థముల నుంచి తొలగించుటయే యోగ విధానములకు గల ముఖ్య ప్రయోజనం. బద్ధజీవునికి అజ్ఞానమనే బురద నుంచి ఉద్ధరింపగలిగినట్లుగా మనసుకు శిక్షణ నొసగవలెనని ఇక్కడ నొక్కి చెప్పబడింది. వాస్తవమునకు భౌతిక స్థితి యందు మానవుడు మనస్సు మరియు ఇంద్రియముల ప్రభావానికి లోబడి ఉండును. సో ఎప్పుడైతే భౌతిక పరిస్థితిలోని మనిషి ఇంద్రియ ప్రభావంకి లోనప్పుడు మనసు ఆటోమేటిక్ గా ఇంద్రియ ప్రభావంకి లోనై ఉంటుందయ్యా. భౌతిక ప్రకృతిపై ఆధిపత్యం వహింపవలన కోరికను కలిగించే అహంకారంతో మనసు కూడి ఉండిటి చేతనే భౌతిక జగత్తునందు శుద్ధాత్మ భవబంధములలో చిక్కుకొనును. సో మనసును మనము ఈ భౌతిక ప్రపంచం మీద ఆధిపత్యాన్ని సంపాదించాలి అనే కోరికతోనే, అహంకారానికి ఉండే కోరిక అదే. అహంకారం అంటే ఎక్కడి నుంచో రాదు. దేహాహంకారం అంటే ఈ దేహం అన్నిటికంటే గొప్ప దేహము, అందరికంటే నేను గొప్పవాడిని, నేను చెప్పిన మాటే గొప్ప మాట అనిపించుకోవాలి అన్న ఆధిపత్యం వహించాలి అన్న కోరికతోనే మనసు శుద్ధాత్మ భావబంధముల నుండి అంటే జగత్తునందు శుద్ధాత్మ అంటే ఆత్మని భౌతిక ప్రపంచంతో బందీగా తయారు చేయడానికి కారణం ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే ఈ అహంకారంతో నిండి ఉన్న అహంకారంతో నిండి ఉన్న భౌతిక ప్రపంచం మీద ఆధిపత్యం సంపాదించాలి అన్న అహంకారంతో మనసుని నింపేస్తే ఆత్మ బంధాలలో చిక్కుపడిపోతుంది. భౌతిక ప్రకృతి యొక్క పైపై మెరుగులకు ఆకర్షింపబడకుండానట్లుగా మనసుకు శిక్షణను ఇవ్వలేను. సో ఏ పద్ధతి ఫాలో అవుతున్నారయ్యా? అష్టాంగ యోగా కానీ వేరే పద్ధతి ఫాలో అవుతున్నా మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే మనసును ఎప్పుడు కూడా మైక్రోస్కోప్ లో చూస్తూ దాన్ని జాగ్రత్తగా కాపు కాస్తూ ఉండాలి. ఈ విధముగానే బద్ధజీవుడు రక్షింపబడగలుగుతాడు. పైపైన భౌతిక ప్రపంచం మెరుగులుతుందని ఆకర్షింపబడకుండా ఉండేలాగా మనసును రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి జీవికి ఉంది. ఒక్క నిమిషం ఉండండమ్మా. Just come back to it. I have to open the door.
కృష్ణ సారీ. సో సో ఏ విధముగా మనము మెటీరియలిస్టిక్ వరల్డ్ లో రక్షింపబడతాము అయ్యా అంటే, మనసుకు సరిగ్గా శిక్షణ ఇచ్చినప్పుడు మాత్రమే. ఇంద్రియ అర్థముల ఏడు ఆకర్షణలో ఎవ్వరూ తమను తాము అధోగతి పాలు చేసుకొనరా. ఇంద్రియార్థముల పట్ల మానవుడు ఎంత అధికముగా ఆకర్షింపబడినో అంత అధికముగా అతను భవబంధములను చిక్కుతాడు. అట్టి భవబంధములను తప్పించుకుంటకు మనసును సదా కృష్ణ చైతన్యం నిమగ్నము చేయటయే అత్యున్నత మార్గం. ఈ విషయం నొక్కి చెప్పుటకే ఈ శ్లోకమునందు హి అనే పదం ప్రయోగింపబడింది. అనగా ప్రతి ఒక్కరూ దీనిని తప్పక ఆచరింపవలను. అంటే మనకు చెప్పిందే చెప్తున్నాను అన్న భావన ఉండుండొచ్చు, కానీ ఇది ఎందుకు మళ్ళీ మళ్ళీ ప్రభుపాదుల వారు చెప్తున్నారు అంటే, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ స్పిరిచువల్ ప్రోగ్రెస్, అండర్స్టాండింగ్. ఇది మనస్సుని, బుద్ధి, అహంకారము, ఈ ఈ ఈ ఇంద్రియాలు, వీటన్నిటినీ కూడా అన్ని కోణాల నుంచి మనం అర్థం చేసుకోగలిగినాడు మాత్రమే ఆ భక్తి మీద అభిమానం పెరుగుద్ది, భక్తి మార్గంలో వెళ్ళాలి అని కోరిక కలుగుద్ది. రైట్? ప్రతి ఒక్కరూ దీన్ని తప్పక ఆచరింపవలను. అమృత బిందోపనిషత్తులో కూడా ఇట్లే చెప్పబడింది. మానవులకు మనస్సే బంధ మోక్షములకు కారణము. బంధింపబడడానికి, మోక్షాలకి కూడా మనసే కారణం. ఇంద్రియార్థములందు లగ్నమైన మనస్సు బంధములకు కారణము కాగా, ఇంద్రియార్థము నుంచి అనాసక్తమైన మనస్సు మోక్షములకు కారణమై వచ్చినది. అనగా కృష్ణ చైతన్యమునందు నిరంతరము నెలకొనినట్లు మనసే మోక్షములకు కారణమవుతున్నది. కంప్లీట్ గా కూడా మనం ఎప్పుడైతే ఇది ప్రాక్టీస్ చేయగలుగుతామో, ఈ ఈ కృష్ణ కాన్షియస్నెస్ ని, అప్పుడు మాత్రమే మనము దీనికి బయటపడగలుగుతాము, మోక్షానికి కారణం అవ్వగలుగుతున్నాము అని చెప్పి ప్రభుపాదుల వారు చెప్పుకొస్తున్నారు. రైట్? ఈజ్ ఇట్ బీయింగ్ కన్ఫ్యూజింగ్ గా ఉంటుందమ్మా? మన మొదటి 2 శ్లోకాలు ఇంద్రియాలకు సంబంధించింది అయితే, అక్కడి నుంచి మనసుకు సంబంధించిన శ్లోకాలు, వీటిని అష్టాంగ యోగాతో ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో భగవంతుడు చెప్పుకొస్తున్నారు. నెక్స్ట్ 6వ శ్లోకానికి వెళ్దామా? నేను చదవనా గురుజీ? చదవండి. బంధురాత్మత్మ నస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. మనస్సును జయించిన వానికి మనస్సే ఉత్తమ మిత్రుడు, కానీ అట్లు చేయలేని వానికి అతని మనస్సే గొప్ప శత్రువుగా వర్తించును. హరే కృష్ణ. సో మనసును జయించిన వానికి మనసే మిత్రుడు, అట్లు చేయలేని వానికి మనసే గొప్ప శత్రువుగా వర్తించును. సింపుల్ స్టేట్మెంట్. ఇఫ్ యూ కెన్ కాంకర్ యువర్ మైండ్, దెన్ యూ ఆర్ స్టేయింగ్ విత్ ద బెస్ట్ ఫ్రెండ్. ఇఫ్ నాట్, దట్ పర్టికులర్ మైండ్ బికమ్స్ యువర్ బెస్ట్ ఎనిమీ. బయట నుంచి ఎక్కడి నుంచో ప్రాబ్లం రాదు. మనం ఏదేదో ఊహించేసుకుంటాం మనసు సరిగ్గా లేక. అవునా కాదు? అదే మనస్సును జయించిన వారికి మనసే ఉత్తమ మిత్రుడు. సో ద పాత్ టు స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఈస్ టు కాంకర్ యువర్ ఓన్ మైండ్. ఆధ్యాత్మిక మార్గంలో ఎదగడానికి కావాల్సిన గొప్ప పనిముట్టు ఏమిటయ్యా అంటే, నీ మనసుని నువ్వు జయించవయ్యా. మనసుని జయించడం అంత సులభమైనది కాదు, కానీ దానిని జయించడానికే పద్ధతులు, రకరకాల పద్ధతులు చెప్పుకొచ్చి వచ్చారు ఇప్పుడు దాకా. నువ్వు కర్మ సన్యాసం కాదు, కర్మఫల సన్యాసంతోనే మనసును జయించగలగాలయ్యా. నువ్వు భౌతిక ప్రపంచానికి సంబంధించిన విషయాల మీద ఆసక్తిని తగ్గించుకోవడం వలన ఆధ్యాత్మిక చింతనతో నువ్వు మనసును జయించగలవయ్యా. కాదు, నువ్వు యమ, నియమ, ఆసన అనుకుంటూ అష్టాంగ పద్ధతిలో మనసును జయించగలవయ్యా. ఎప్పుడైతే నువ్వు మనసును జయిస్తావో అది మాత్రమే నీకు మిత్రుడు అవుతుంది, లేకపోతే నువ్వు ఒక శత్రువుతో కూర్చుని ఉన్నవాడు అవుతున్నావు. నియంత్రించుటయే అష్టాంగ యోగాభ్యాసము ప్రయోజనమై ఉన్నది. మనసు నియంత్రింపబడినచో యోగాభ్యాసము కాలయాపన మాత్రమే కాగలదు. మనసును అదుపు చేయలేని వాడు నిరంతరము గొప్ప శత్రువుతో కలిసి జీవించుచున్నవాడు. ఈ విధముగా అతని జన్మ ప్రయోజనము సంపూర్ణముగా వ్యర్థమగును. తన కంటిను ఉన్నతుడైన యజమాని ఆజ్ఞలు నిర్వహించడమన్నది జీవుల సహజ నిజస్థితి. మనసు జయింపరాని శత్రువుగా ఉన్నంత కాలము ఇతడు కామము, క్రోధము, ద్వేషము, లోభము, మోహము వంటి వాటి
ఆజ్ఞలను సేవింపవలసి వచ్చును. మనసును జయించలేకపోతే, మనసును కంట్రోల్లో పెట్టుకోలేకపోతే, మనసును సరిగ్గా నియంత్రించే విధముగా మనం అలవాట్లను చేసుకోలేకపోతే మనసు ఎంతటి శత్రువు అవుతుందయ్యా అంటే కామము, క్రోధము, ద్వేషము, లోభము, మోహము వంటి వాటి ఆజ్ఞలను మనము సేవించవలసి వస్తుంది. అని మనసు జయింప ఆజ్ఞలను అనుసరించుటకు స్వచ్ఛందముగా అంగీకరించిన హృదయస్థుడైన పరమాత్మతో కూడి అతని ఆజ్ఞను అనుసరించుటే నిజమైన యోగము ఉపదేశించును. సో మనసు ఆజ్ఞలను పాటించడమే దానికి తెలుసు. దానికి ఎప్పుడైతే మనము కృష్ణ చైతన్యం ఆ పరమాత్మతో కూడిన బృందాత్మతో కూడిన జ్ఞానంతో కూడిన ఆత్మ కోసం ఆజ్ఞలను పంపించకపోతే అది ఈ కామ, క్రోధ, ద్వేష, లోభముకి బానిస అయిపోతుంది. కృష్ణ చైతన్యమునందు ప్రత్యక్షముగా నెలకొనిన వానికి భగవానుని ఆజ్ఞలను సంపూర్ణముగా పాటించుట అప్రయత్నముగానే జరిగిపోవును. కానీ సో అటువంటిది అది ఒక ఇన్వాలంటరీ యాక్టివిటీ కింద అయిపోగలగాలి. మనసు ఎటువంటి ఆజ్ఞలను పాటించాలి అనేది ఒక ఇన్వాలంటరీ యాక్టివిటీ కింద అయిపోవాలి. అది ఎప్పుడు జరుగుద్దయ్యా అంటే మనము భగవత్ స్పృహతోని, కృష్ణ కాన్షియస్ తోనే, కృష్ణ చైతన్యముతోనే నిలబడగలిగిన నాడు మాత్రమే జరుగుతుందయ్యా అని చెప్పి మనకి ప్రభుపాదుల వారు కన్క్లూజివ్ స్టేట్మెంట్ కింద, ఈ శ్లోకానికి కన్క్లూజివ్ స్టేట్మెంట్ కింద ఇస్తున్నారు. రైట్, ఇంకొక శ్లోకం చూద్దామా? కనీసం 8 అనుకున్నాను, బట్ 7 అయినా చదువు. సరే, ఎవరు చదువుతారు? నేను చదువుతాను ప్రభుజీ. చదవండి రమాదేవి. హరే కృష్ణ. జీతాత్మనః ప్రశాంతస్య పరమాత్మ సంహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తదా మానపమానయోః. అనువాదము: మనసును జయించిన నాడు శాంతిని పొంది ఎండుటచే పరమాత్మను చేరినట్టి వాడే యగును. అట్టి వానికి సుఖ దుఃఖములు, శీతోష్టములు, మానపమానములు అన్నియును సమానములే అయి ఉన్నవి. హరే కృష్ణ. హరే కృష్ణ. మనసును జయించిన నాడు శాంతిని పొంది ఉండిటిచే పరమాత్మను చేరినట్టు వాడే అగును. పరమాత్మ సమాహిత. పరమాత్మ అన్న పదాన్ని ఫస్ట్ టైం కృష్ణ భగవాను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కృష్ణ భగవానుడు వేరు, పరమాత్మ వేరు. పరమాత్మ, కృష్ణుడు అంటే ఈ రెండింటి తాలూకు తత్వ డిఫరెన్స్ మనకి ముందు వస్తుంది. ముందు శ్లోకాల్లో పరమాత్మ తత్వం అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ ఇక్కడ ఫస్ట్ టైం పరమాత్మ అనే పదం ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. మనసును జయించిన వాడు శాంతిని పొంది ఉండిచే పరమాత్మను చేరినట్టు వాడే అగును. అటు వానికి సుఖ దుఃఖములు, శీతోష్ణములు, మాన అవమానములు అన్నీ కూడా సమానములే అయి ఉంటాయి. ఎందుకంటే మనము ఒక సుఖాన్ని, దుఃఖాన్ని సమంగా చూడగలగాలి. ఈ ద్వంద్వ సమానత్వాన్ని భగవద్గీతలో చాలా చోట్ల చెప్పుకుంటూ వస్తుంటారు. మనము స్థితప్రజ్ఞత్వం గురించి చెప్పుకున్నాము. స్థితప్రజ్ఞత్వం ఉండాలి అని చెప్పారు. స్థితప్రజ్ఞత్వం ఇట్లా వస్తుందయ్యా అంటే ఇక్కడ చెప్పుకొస్తున్నారు. మనసును నువ్వు కంట్రోల్ చేయగలిగినాడు మాత్రమే వస్తుంది. మనసును జయించినప్పుడు మాత్రమే వస్తుంది ఆ స్థిత ప్రజ్ఞత్వము. ఇది అని ఎప్పుడైతే మళ్ళీ ఆ స్థిత ప్రజ్ఞత్వము ఆ మనసుని జయించడానికి కావాల్సిన మరొక పనిముట్టి ఏమిటయ్యా, మరొక ఇన్స్ట్రుమెంట్ ఏమిటయ్యా అంటే పరమాత్మని పొందగలగాలి. మనసుని జయించి పరమాత్మని పొందగలగాలి. సో ఆ స్థితిని చేరుకోగలిగిన నాడు మాత్రమే. రెండు విషయాలు అక్కడ నీకు స్థిత ప్రజ్ఞత్వం రావాలంటే, సుఖ దుఃఖాలు సమానంగా చూడగలిగే స్థితికి ఎదగలగాలంటే రెండు విషయాలు జరగాలి. ఒకటి, మనసును జయించగలగాలి. ఆ జయించిన మనసుతోని పరమాత్మతోని బంధం ఏర్పరచుకోగలగాలి. అది అటువంటి వ్యక్తి స్థితికి ఎదగలగాలి. దానికి అష్టాంగ యోగాన్ని కొంతవరకు ఫాలో అవ్వచ్చు అని చెప్పి చెప్పుకొస్తున్నారు. వాస్తవులకు అందరి హృదయములందు పరమాత్మ రూపంలో నెలకొనినట్టి దేవాది దేవుడు ఆజ్ఞలను పాటించుటకే సర్వజీవులు ఉద్దేశింపబడి ఉన్నారు. సో ప్రతి ఒక్కళ్ళ విషయంలోని కూడా దెర్ ఈస్ దట్ పరమాత్మ అంశం ఉంది. పరమాత్మ ప్రతి ఒక్కళ్ళ విషయం మనసులో కూడా, ప్రతి ఒక్క శరీరముతోని, ప్రతి ఒక్క జీవాత్మతోని తోడుగా పరమాత్మ ఉన్నాడు. ఏం చెప్తున్నాడయ్యా? పరమాత్మ ఉండి మనిషి ఎట్లా జీవించాలో నిర్దేశించడం కోసమే ఉన్నాడు.
కానీ మనసు బహిరంగ శక్తిచే భ్రాంతి చెంది పెడదారి పడినప్పుడు మానవుడు భౌతిక కర్మలు యందు చిక్కుకుండును. సో సో దెర్ ఆర్ టూ థింగ్స్. దెర్ ఇస్ పరమాత్మ అండ్ దెర్ ఇస్ మనసు. మనసు పరమాత్మ వైపు చూడకుండా బయటకు చూస్తుంది అన్నంతసేపు, భౌతిక శక్తి వైపు చూస్తున్నంతసేపు కూడా పరమాత్మ సాక్షిగా నిలబడిపోతున్నాడు. ఇన్స్ట్రక్షన్ ఇచ్చే టీచర్ గా ఉండట్లేదు. ఎప్పుడైతే మనసు అటు చూస్తుందో అప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చే టీచర్ గా ఉంటున్నాడు. మనసు బహిరంగ శక్తిచే భ్రాంతి చెందిని పెడదారి పట్టినప్పుడు మానవుడు భౌతిక కర్మల యందు చిక్కుకుంటున్నాడు. కనుక ఏదేని ఒక యోగా పద్ధతి ద్వారా మనసు నియంత్రింపబడినంతనే అతడు గమ్యస్థానమును చేరినట్టు వానిగా భావింపబడవచ్చును. అంటే యు హ్యావ్ బేసికలీ వన్స్ యు హ్యావ్ కంట్రోల్డ్ ఇట్, you have attained the majority of what you call liberation. మనసు నియంత్రించగలిగితే గమ్యస్థానాన్ని చేరినట్టుగా భావింపవచ్చునంటే అది అంత పెద్ద స్టెప్ అని గ్రహించగలగాలి. వాస్తవానికి ప్రతి వ్యక్తి ఉన్నతమైన ఆజ్ఞల్ని అనుసరింపవలసి వచ్చును. కనుక మానవుని మనసు ఉన్నత ప్రకృతి నందు నెలకొనినప్పుడు అతడు భగవాను ఆజ్ఞలు అనుసరించట తప్ప అన్యమును ఎరుగుజాలడు. సో ఎప్పుడైతే మనసును మనము భగవంతుని తాలూకు ఉన్నత ప్రకృతి, ద సుపీరియర్ ఎనర్జీ, భగవంతుని తాలూకా సుపీరియర్ శక్తిలోని, ఆధ్యాత్మిక శక్తిలో నిలబడినప్పుడు అతని ఆజ్ఞలని అనుసరించడం మాత్రమే దాని భావం, దాని ఇదవుతుంది, దాని రోల్ అవుతుంది. భగవంతుని తాలూకా ఆజ్ఞలను అనుసరించడమే దాని పద్ధతి అవుతుంది. అప్పుడు ఇంకా వేరేది అన్యమును ఎరుగుజాలడు. మనసు సదా ఉన్నత ఆజ్ఞలను గ్రహించి వానిని అనుసరింపవలసి వచ్చి ఉండును. కనుక మనసు నియంత్రింపబడినప్పుడు అప్రయత్నముగా పరమాత్మ ఆజ్ఞలను అనుసరించవచ్చును. ఎప్పుడైతే మనసు నియంత్రిస్తామో మనసు అటు ఇటు చూడడానికి మార్గం లేదు, అది కేవలం పరమాత్మ వైపే చూస్తుంది. కాబట్టి అప్పుడు పరమాత్మ ఆజ్ఞలను మాత్రమే స్వీకరిస్తుంది. ఇట్టి ఆధ్యాత్మిక స్థితిని కృష్ణ చైతన్యవంతుడు వెంటనే పొంది ఇండిట చేత అతడు సుఖదుఖములకు, శీతోష్ణముల వంటి ప్రకృతి దండం చే ప్రభావితుడు కాకుండాను ఇట్టి స్థితియే ప్రత్యక్ష సమాధి స్థితి లేక పరబ్రహ్మమునందు సంలగ్నమైన స్థితి అనబడును. సో అష్టాంగ యోగా ద్వారా మనము సమాధి స్థితికి చేరుకోవచ్చును. లేదా మనసుని సంపూర్ణ భగవత్ స్థితిలో నిలబెట్టినప్పుడు సమాధి స్థితిని చేరుకుంటాము. ఆ సమాధి స్థితి అంటే మనసుని సంపూర్ణంగా కంట్రోల్లోకి తెచ్చుకుని భౌతిక ప్రపంచం నుంచి దూరంగా ఉంచి భగవంతుని మాట వినేలాగా, పరమాత్మ మాట వినేలాగా తీసుకువెళ్ళే స్థితికి తీసుకువెళ్ళడమే సమాధి స్థితి అని చెప్పి మళ్ళీ మనకి ప్రభుపాదులు చెప్పుకొస్తున్నారు. సో నెక్స్ట్ వీక్ శ్లోకంలోని ఆ స్థితిలో ఉన్న ఆ వ్యక్తికి తాలూకా బిహేవియర్ ఎట్లా ఉంటుందో చెప్పుకొస్తున్నారు. అక్కడి నుంచి నెక్స్ట్ వీక్ క్లాస్ కంటిన్యూ చేద్దాం. మానవుడు తాను పొందినటువంటి జ్ఞాన విజ్ఞానం చే సంపూర్ణంగా సంతృప్తి చెందినప్పుడు ఆత్మానుభూతి నందు స్థిరత్వం పొందినట్టు వాడై యోగి అనబడును. అటు వ్యక్తి ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొని ఆత్మ నిగ్రహం కలిగి ఉండును. అతడు ప్రతి వస్తువును రాళ్లనైనను లేదా బంగారమునైనను సమానముగా చూడగలిగే స్థితికి ఎదగగలుగుతాడు. ఎందుకంటే భౌతిక స్థితితోని సంబంధం ఉండదు కాబట్టి. ఇది నెక్స్ట్ వీక్ శ్లోకం. నెక్స్ట్ క్లాస్ నేను డిస్కస్ చేద్దాం. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఒక 2-3 minutes డిస్కస్ చేద్దాం. హరే కృష్ణ. క్వశ్చన్స్ ఉన్నాయమ్మా ఎవరికైనా? ఎనీ అదర్ కామెంట్స్? అర్థమవుతుందమ్మా? మళ్ళీ చెప్పిన విషయమే చెప్తున్నట్టు అనిపిస్తుందా? అర్థమవుతుంది ప్రభుజీ. అలా కావాలి ప్రభుజీ. చెప్పిన విషయం చెప్పినట్టు చెప్తేనే ఎక్కుతుంది. ఒక విషయాన్ని అన్నిసార్లు ప్రభుపాదుల వారు చెప్పడానికి కూడా కారణం వీ నీడెడ్ ఇట్. ఇది సో ఇంపార్టెంట్. విషయం తెలుసుకోవడం వేరు, అది 10 సార్లు వింటే దాన్ని ప్రాక్టికల్లో పెట్టే అవకాశం. అవునవును ప్రభుజీ. ఇంకా సరే, there is no other questions, then no. ప్రభు విక్రమ్ ప్రభు, any other thing? గురుజీ, ఇది ధ్యాన యోగంలో ఇక్కడ ఇలా స్టార్ట్ చేసి
ఎంతవరకు డీప్ కి వెళ్తాం గురూజీ? లైక్ జస్ట్ అండర్స్టాండింగ్ కోసం అంతే. ధ్యాన యోగంలో డెప్త్ అయితే ఎక్కువ వెళ్ళం బ్రో. ధ్యాన యోగం ఎట్లా చేయాలన్న దానికి ఇక్కడ రూల్స్ అయితే ఆ ప్రొసీజర్స్ అయితే ఇక్కడ ఉండవు. యా పతాంజలి ఈ అష్టాంగ యోగ వేరే బుక్స్ తీసుకొని చూసుకోవాల్సిందే. భగవద్గీతలో అయితే ధ్యాన యోగాకి చాలా ఆ తక్కువ దాని గురించి ఇంపార్టెన్స్ ఉంటుంది. దాని వాల్యూ గురించి దీని అంతే. గురించి చెప్తున్నారు అని ఉంటదని అంతే తప్పితే అంతేనా అంతే. గురూజీ? లైక్ అంతేగాని అంతే. ప్రాసెస్ గురించి ఇంకా ప్రాసెస్ ఎండ్ ఆఫ్ గురించి ద కాదు. డీప్. కొంచెం చాలా కొంచెం 1-2 శ్లోకాలు ఉన్నాయి ధ్యాన యోగం గురించి, ఎట్లా కూర్చోవాలి, ఎట్లా చేయాలి అన్నది, దాని ఇంపార్టెన్స్ గురించి. తప్పితే భక్తి యోగమే ప్రభు. భగవద్గీత రసన అంటే భక్తి యోగమే, మరేదేమీ లేదు భగవద్గీతలో. యా షూర్ గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. సో భగవద్గీత నేర్చుకుని ఇంకేదో పద్ధతి ఫాలో ప్రొసెస్ వైపు వెళ్ళాము అంటే భగవద్గీతను సరిగా అర్థం చేసుకోలేదని. అంతే గురూజీ. సరే, అన్ని ఒకేసారి వచ్చే అక్కర్లేదు కదా గురూజీ. అన్ని ఫస్ట్ మనం బిగినర్స్ కూడా కాదు నన్ను అడిగితే. గ్రౌండ్ నాకు అర్థం జీరోలో కాదు. కూడా అన్ని ఒకేసారి అంటే ఏమని ప్రభు? అంటే లైక్ ఇప్పుడు ఇదంతా నాలెడ్జ్ కదా గురూజీ. ధ్యాన యోగం అవనివ్వండి, భక్తి యోగం అవనివ్వండి, ప్రతి మనిషికి లెర్నింగ్ కి ఒక స్పీడ్ ఉంటది. దాన్ని డైజెస్ట్ చేసుకుని ఎగ్జిక్యూషన్ కి ఇంకో స్పీడ్ ఉంటది. వాళ్ళకి క్లిక్ అవటం అసలు ఫస్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ కదా గురూజీ. అంతే. అంటే ఎవ్రీ స్టెప్ క్లిక్ అయితేనే ఎండ్ ఆఫ్ ద డే. లేకపోతే సన్యాసం తీసుకునే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఓ దేవుడు చెప్పాడు కనుక నేను సన్యాసం తీసుకుంటున్నా కనుక నేను ఏదో అయిపోతానని. అది కూడా కాదు కదా గురూజీ. ఎండ్ ఆఫ్ ద డే మనకు మనం ఇట్స్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. సెల్ఫ్ రిఫైన్మెంట్ కదా గురూజీ. వన్ ఎట్ ఎ టైం. అందుకే ఇవన్నీ చిన్నప్పుడే చెప్పేవారమ్మా. ఇవన్నీ చిన్నప్పుడే నేర్చుకోవాలి. చిన్నప్పుడే నేర్చుకుంటే నాట్ దట్ యూ విల్ బికమ్ సన్యాసి అయిపోతాము, బ్రహ్మచారి అయిపోతాము అని కాదు. కాదు. పద్ధతిలో గృహస్థులు అవుతాం. ఆ, పద్ధతిలో గృహస్థులు అవుతాం. అది ఆ లైఫ్ ఒక స్టైల్లో ఉంటదండి. అసలు భగవద్గీత చదవటమే పెద్ద యోగంగా గురూజీ. భక్తి యోగం ఇవన్నీ ఎట్లా ఉన్నా. అవునమ్మా. ఆ, ఏదో ఇప్పుడు ఒకసారి అన్ని మీరు చెప్పినట్టు ప్రభుజీ, ఏదో శ్లోకాలన్నీ చదివేద్దాము, పరుగులు పెట్టి ఏదో కంఠస్థ పెట్టేద్దాము, అవి కానే కాదు పద్ధతి. హార్ట్ సాఫ్ట్ అయిపోవాలి ప్రభు. భగవద్గీత చదివిన తరకి మనసు సాఫ్ట్ అయిపోవాలి. స్పాంజ్ లైక్ బేసికల్లీ. చెప్తారు నాన్న, అందుకే మెట్లు ఎక్కుతూ ఉంటే మీద మెట్టు ఎక్కితే కింద మెట్టు ఆటోమేటిక్ గా అది వదిలేస్తాం మనం. అది అలా ఆటోమేటిక్ గా జారిపోతుంది తప్పితే మనకు చెప్పి వెళ్ళదు. భగవద్గీతను ముందుకు వెళ్తూ ఉంటే, నేర్చుకుంటూ వెళ్తే మనకు తెలియకుండానే వెళ్ళిపోతాయి అవి. యా సరే, ఓకే, ఇక్కడ ఆపుదామమ్మా. అర్థం We'll again meet next week. Okay, thank you. Hare హరే Krishna. కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ. దండావతరణాలు. హరే కృష్ణ ప్రభుజీ.